राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा కాంతిరేసా గారి దగ్గరికి అంటే మనకి ఫార్మాలిటీస్ తర్వాత కొన్ని రిచువల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ మనకు తెలీదు. బహుశా నాకు తెలియదు కాబట్టి కాంతిరేసాతో నాకు బాగా పరిచయం మంచిగా అయింది. నది దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియదు మరి చూడండి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఈవినింగ్ మామూలుగా నేచర్లోకి వెళ్ళడం అలవాటు. తర్వాత హైదరాబాద్ వచ్చి కాంతిరేసా గారి పరిచయం అయిన తర్వాత నేచర్ నెస్ట్కి వెళ్ళడం అలవాటు అయ్యింది నాకు. సో న్యాచురల్గా ఉంటాం, న్యాచురల్గా మాట్లాడుకుంటాం అన్ని విషయాలు కూడా. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా ఒక కాంతిరేసా గారి దగ్గరికి నేను ముందు మనం ఎందుకు వెళుతున్నాము ఏంటి అని కనుక ఆలోచించినట్టయితే ఒక సర్టెన్ హై వైబ్రేషనల్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఐ ఫెల్ట్ ఇట్. అది ఆ పదం మీరు వాడినా వాడకపోయినా జనాలు మిగిలిన వాళ్ళు కూడా దానికే వస్తారు నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఏం ఫార్మాలిటీస్ ఏం లేవు, మరి ఇంకా ఏమీ ఉండదు, సింపుల్గా నేచర్లో ఉన్నట్టే ఉంటుంది. ఆయన కూడా నేచర్ నెస్ట్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను రాగానే మాట్లాడని అన్నారు, మనమేమి దానికి మైండ్లో కూడా ఏం లేదు యాక్చువల్లీ. ఇది ఫస్ట్ నాకు ఆయనకి ఉన్న ఒక రిలేషన్షిప్ సంబంధించిన విషయం. ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికి, ఇప్పుడు ఆయన స్వతహాగా రాసినటువంటి కొన్ని, అంటే ఆయన అనుభవాల్లోంచి రాసిన పుస్తకాలు కొన్ని, కామెంటరీగా రాస్తున్న పుస్తకాలు కొన్ని. సో స్వతహాగా నోట్స్ ఆఫ్ ముషీను, తర్వాత ఆత్మదర్శనం, ఇంకా బ్లూ బుక్ వాటెవర్ కొన్ని బుక్స్ ఆయన తన శైలిలో రాశారు. తద్వారా ఒక డిఫరెంట్ పీపుల్ని ఆడియన్స్గా ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. ఇక రేసా గారికి సంబంధించినంత వరకు ఆయన ప్రభావం తెలియకుండా ఒక సుగంధం ఎలాగైతే మీకు టచ్ అవుతుందో అట్లాగ అనేక మంది జీవితాలకి ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడడం నేను అబ్జర్వేషన్ చేశాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళతో నేను మాట్లాడుతాను కదా, మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళ లైఫ్లో పెద్ద పెద్ద క్రైసిస్లు అవి జస్ట్ ఆయన వీడియోస్ వింటూ తెలియకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలామంది ఉన్నారు ప్రభావితం అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి జీవితం తేలిపడిన వాడు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సెషన్గా 5,000 రూపాయలు చొప్పున లక్షల రూపాయలు పెట్టుకుంటున్న రోజుల్లో జస్ట్ ఈ వీడియోస్ ద్వారా మనసు తేలికబడి జీవితాన్ని సులువు చేసుకున్న అనేక మంది. ఓకే, సో ఇక ఈ శంకరాచార్యులు వాళ్ళు రాసిన ఈ నిర్వాణ శతకం ఏదైతే ఉందో దానికి ముందు మాట్లాడతామని నేను తీసుకునే ముందు నేను అనుకున్న అదే రాసా ముందు మాట్లాడతాను. అసలు దీని మీద వ్యాఖ్యానం ఏం రాయగలుగుతారు, అసలు అవే అల్టిమేట్ స్టేట్మెంట్స్ కదా అని చెప్పేసి. కానీ నేనేమనుకుంటానంటే అది ఆయన వరవడిలో, ఆయన శైలిలో, ఆయన పద్ధతిలో రాస్తే ఆ డీప్ సిగ్నిఫికెంట్ టీచింగ్స్ని ఒక రకంగా లాస్ట్ టైం బుక్లో చెప్పినట్టుగానే వేరే వాళ్ళకి పరిచయం చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి నిర్వాణ శతకం లేకపోతే మనం రాసిన ఉపదేశాసారం ఇవి ఉన్నాయా అని కూడా తెలియకపోవచ్చు, ఉన్నా చదవరు. రేసా గారి వలన ఆ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఏదైతే ఉందో ఆ ఏన్షియంట్ బుక్స్లో అది తిరిగి వాళ్ళకి రీఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా లెక్క నా దృష్టిలో. సో అటువంటి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీతో రాయబడినటువంటి ఈ పుస్తకం ఈరోజు మళ్ళీ రెండోసారి అరుణాచలేశ్వరుడి ఈ యొక్క హిల్ ఎదురుగా మనం దాన్ని లాంచ్ చేసుకుంటున్నాం. పెద్ద ఫార్మాలిటీస్ ఏం లేవు, మనందరం మామూలుగా సింపుల్గానే. సో
సో అలాగా మనం స్టార్ట్ చేద్దాం అయితే. ఓకేనా? సో అది ఉపోద్ఘాతం. సో నేను దిలీప్ గారికి చెప్పాను, ఏ ఆర్భాటం లేకుండా చేద్దామంటే ఇది న్యాచురల్గా చేసినట్టు అనిపించింది నాకు. నిజంగా ఆర్భాటం ఏం లేదు, ఇది సహజంగా ఇంట్లో ముగ్గేసుకున్నట్టు ఇట్లా వేశారు. సో చక్కగా తాత, పెద్ద తాత, వాళ్ళ తాతలు అందరు పెట్టారు అట్లా. సో నేను ఎవరినో అని పిలుస్తాను, వచ్చి దీపం వెలిగించండి, లాంఛనంగా స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఇది ఆధ్యాత్మికత యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమీ లేదు, జస్ట్ మీ పక్కన ఉన్న వాళ్ళ చేయి టచ్ చేయండి, జస్ట్ ఊరికి జస్ట్ ఫింగర్, అంటే ఇంటిమిడేట్ చేయొద్దు, గిచ్చొద్దు, జస్ట్ ఊరికి జస్ట్ టచ్. అంటే మొగాడ అన్న విషయం మర్చిపోయి ఇన్హిబిషన్ లేకుండా ఊరికే టచ్ చేస్తే, ఇప్పుడు వజ్రమ్మ గారేది పెద్ద ఆవిడ, నాయన పిలుచు, ఆమె తెలియదు కూడా తెలియదు ఏందో, ఈడేందో ఈ రాసే పుస్తకాలు ఏందో అసలు. సో ఇప్పుడు వెలిగించే కంటే ముందు ఒక చిన్న ప్రయోగం ఉంది, ఆగు. ఇప్పుడు అందరూ ఒకరి చేతిలో ఒకరు టచ్ చేశారు కదా, అంటే అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి ఆధ్యాత్మికతలు నిమిత్త మాత్రతో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ముఖ్య అతిథి వచ్చి దీపం వెలిగిస్తే మరి మిగతా వాళ్ళంతా అంటే అందరూ కలిసి ఒక దీపం ఎట్లా వెలిగించడం అనేది ఈ చిన్న టెక్నిక్ అనమాట. ఇప్పుడు నేను ఏమని టచ్ చేస్తున్నా, నన్ను ఎవరో టచ్ చేస్తారు, అట్లా ఒకరినొకరు టచ్ చేస్తే అందరూ కలిసి ఒక దీపం వెలిగించినట్టు అవుతుంది యాక్చువల్గా. సో అట్లా మనసులో అనుకొని ఎవరు వెలిగించారనే కాదు, అందరం కలిసి ఒక చిన్న దీపారాధన చేస్తున్నాం అనుకోండి మనసులో. ఇది జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. అమలు వెలిగించాం. బాగుందా? ఏదైనా వాడు, హారతి పాడవాడు. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. ఏదైనా ఒక పాటవాడు. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. కన్నమ్మ వెలిగిదా? హాయ్ హాయ్. కనిపెండి అదే నశత్రో సజిహ్వే నచక్రాననేత్రే నచోవ్యామ భూమిర్న తేజో న వాయు చిదానందరూపం శివోహం శివోహం. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశా న వా పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూపం శివోహం శివోహం. వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతు న వా పంచకోశ న వా పాణిపాదో న చోపస్థపాయు చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మధో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్తో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. ఎలా కాదు అంటే ఇవన్నీ కూడా జడ పదార్థమే. ఆ 25 చైతన్యం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి మనసు స్వతహాగా పనిచేయదు. కాబట్టి నేను మనసును
కాదని మనం చెప్తున్నాం. మనోబుద్ధి చిత్తహంకార అని చెప్తున్నాడు. కాబట్టి నేను బుద్ధిని, అంతఃకరణంలో మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఒకటే, అది 4గా పనిచేస్తుంది. అవసరమైనప్పుడు పనిచేసేటప్పుడు ఒకడే మనిషి అనేక రకాల పేర్లతో ఎలా పిలువబడుతున్నాడో, అనేక పనులు ఎలా చేస్తున్నాడో ఇక్కడ కూడా ఒక్కటే. మనసునే సంకల్ప వికల్పాలు చేస్తే మనసు అన్నాం, జన్మ జన్మల నుంచి సంస్కారాలు మోసుకొచ్చి స్టోర్ చేసుకుంటే చిత్తం అన్నాం, ఏది తప్పో ఏది ఒప్పో చెప్తే బుద్ధి అన్నాం, నేను అని స్ఫురిస్తే అహంకారం ఒకటే. అలాగా కాబట్టి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తమును కాదు, అహంకారమును కాదు అన్నాడు. ఎందుకని అవి స్వతహాగా పనిచేయలేవు. ఆ 25వ చైతన్యం ఏదుందో అది నేను. అహం శివ, అహం నేను. ఈ అహం అనే ఏది స్ఫురిస్తుందో అది నేను కాదు. అందుకని రమణ మహర్షి చెప్పినట్టుగా ఇది ఏ అహమైతే నీలో స్ఫురిస్తుందో అది వెతికి పట్టుకున్నట్లయితే ఈ అహం అనేది వెళ్ళిపోయి నిజమైన నేను బయటకు వస్తుంది, అదే నీవు అని చెప్పారు. కాబట్టి అలా చెప్పుకుంటూ ఈ ఇంద్రియాలే కానీ నీవు ఆ శుద్ధ చైతన్య స్వరూపుడు అయ్యా శివుడు అని చెప్తాడు. ఇది 6 షట్కాల్లో సుందర చైతన్యానంద స్వామి వారిది భాష్యం నేను చదవడం జరిగింది. అలా చక్కగా నాకు అర్థమైపోయింది. ఇవన్నీ కూడా జరిగే. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఇంద్రియ వ్యవహారమే. ఆ చైతన్యం లేకపోతే నేను శివాని, చైతన్యం ఉంటే శివుడు అని చెప్తున్నాను సింపుల్గా. ఇంకా చెప్పొచ్చు కానీ ఎక్కువ సమయం. నాకు కృతజ్ఞతలు, అవకాశం. అందరికీ నమస్కారం. మామూలుగా మాట్లాడడం తెలుసు కానీ ఇట్లా ఒక మీటింగ్ లాగా సమావేశం అన్నట్టు అది కూడా మాట్లాడడం అనేది తెలియదు. అలాంటిది ఏం లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. కానీ అన్న ఆల్రెడీ చెప్పిండు ఇది ఒక సాధారణంగా మాట్లాడుకునే ఒక చిన్న మీటింగ్ లాంటిదని. నేను మాట్లాడదామని అనుకున్నా కానీ ఇంత తొందరగా పిలుస్తారు అనుకోలే అన్న. నాకు ఎందుకు అనిపించింది అట్లా. ఓకే అన్న. నేను నిన్న బుక్ తీసుకున్నా, నిర్వాణ అన్న రాసిన బుక్ నిర్వాణ శతకం బుక్ తీసుకున్న తర్వాత మాట్లాడచ్చాను బుక్. ఓకే ఓకే. అయితే రాగానే బుక్ తీసుకున్న తర్వాత చదవడం స్టార్ట్ చేసిన. ఎందుకు అంటే ఇక్కడ చదవడం అనేది నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రపంచంలోకి ఎంటర్ అయిపోతాం, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఏమైనా డౌట్, ఏమైనా సందేహాలు ఉన్నా అన్నతో మాట్లాడచ్చు అని గిరి ప్రదక్షిణ చేసుకుంటూ కూడా చదివిన బుక్. దాదాపు హాఫ్ పార్ట్, మిగతాదంతా చదివిన. అయితే మొట్టమొదటిగా అందులో నన్ను కొద్దిగా అంటే నేను ఫస్ట్ 2500 సంవత్సరాల క్రితము ఒక 8 సంవత్సరాల బాలుడు ఆ ఆన్సర్స్ చెప్పిండు అనేది నేను కొద్దిగా ఆశ్చర్యానికి లోనైనా. ఎందుకు అని అంటే మనము ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఇప్పుడు మనకు 30, 40, 50 ఇయర్స్ వచ్చినా కొన్ని విషయాల మీద అవగాహన అనేది కష్టమవుతుంది. అట్లాంటిది ఒక 8 సంవత్సరాలకే తను నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను అహంకారాన్ని కాదు, ఈ జ్ఞానేంద్రియాలు నేను కాదు అనేది మొదటి శ్లోకంలో చదివిన. అది అద్భుతంగా అనిపించింది. అయితే ఈ మనస్సుకు సంబంధించి అన్న చేసినటువంటి ప్రతి టాక్ మనస్సును బేస్ చేసుకొని మనస్సు ఏ రకంగా సంఘర్షణలకు లోనవుతుంది, మనస్సు ఎట్లా పోల్చుకుంటుంది, మనస్సు ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ అనేది గురి చేస్తుంది. అన్న చేసే ప్రతి ఒక్క టాక్ మనస్సు మనల్ని బాధించే అంశాలు ఏంటి, వాటి నుంచి మనం ఎట్లా బయటపడాలి అనే దానికి సంబంధించి ప్రతి టాక్ అనేది చేయడం జరుగుతుంది. దాదాపు చాలా టాక్స్ 2021 నుంచి ఆల్మోస్ట్ దాదాపు ప్రతి టాక్ను నేను ఫాలో అవుతా. వాటిలో కొన్ని అంశాలు నేను రాయడం కూడా జరిగింది. అయితే అందులో అన్న నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒక చదివేటప్పుడు మీరు ఐడెంటిఫై అనే దాని గురించి చాలా టాక్స్లలో చెప్పారు. అందులో కూడా ఏంటంటే నీవు దేనితో అయితే ఐడెంటిఫై అవుతావో దానికి సంబంధించిన ఆలోచనలు ఫస్ట్ మైండ్లో వస్తాయి. ఫస్ట్ ఒక వ్యక్తి ఈ బాడీ నేను అని ఐడెంటిఫై అవుతాడు. ఆ ఐడెంటిఫై అవ్వడం వల్ల దానికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ బాడీని ఎవరైనా మెచ్చుకుంటే ఆనందం, ఎవరైనా ఏదైనా చిన్న విమర్శ చేస్తే బాధ.
అంటే బాధ, ఆనందం ఇట్లా ఒకదాని వెంట ఒకటి వస్తుంది. అట్లనే ఈ బాడీతోని కాకుండా ఇంకా నీ అటాచ్మెంట్, నీ ఐడెంటిఫికేషన్ వేటితోనైతే పెరుగుతుందో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆ సంవేదనలు, ఆలోచనలు మన లోపల వస్తున్నాయి. వాటి ద్వారా వచ్చేదే బాధ అన్న విషయాన్ని అందులో వివరించడం జరిగింది. మనం రకరకాల ఫ్లాట్స్ అని, ల్యాండ్స్ అని, మన అసెట్స్ అని, చాలా విషయాలు, ఉద్యోగం అని, పేరు అని, గుర్తింపు అని, పరువు ప్రతిష్టలని, ఇట్లా చాలా కులము, మతము, తర్వాత మనకున్నటువంటి హోదా, సోషల్ స్టేటస్, ఇట్లా చాలా అంశాలతో మనం ఐడెంటిఫై అవుతున్నాం. ఐడెంటిఫికేషన్ అనేదే బాధకు మూల కారణము అనేది చాలా టాక్స్లలో చెప్పినా అందులో కూడా అదే విషయాన్ని వివరించడం జరిగింది. ఎప్పుడైతే వాటితో ఐడెంటిఫై అవుతారో, అంటే పక్కవారు ఒకరు ఉన్నారు అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, వాళ్ళు మెచ్చుకుంటే సంతోషం, వాళ్ళు గుర్తించకపోతే బాధ. ఇది ఎప్పుడు జరుగుతుంది. కాబట్టి మెయిన్ థింగ్ ఐడెంటిఫికేషన్ అనేది వద్దు. దేంతోనే అటాచ్మెంట్ లేకుండా జీవించు అని చాలా టాక్స్లో చెప్పుకుంటూ వచ్చిండు. మెయిన్గా ఏంటంటే ఏ వస్తువునైనా వాడుకో, నీ చుట్టూరా ఎన్ని వస్తువులైనా ఉండని వాడుకో, అటాచ్మెంట్ ఎందుకు. చాలా 2021లో నేను కలిసిన కొత్తలోనే అన్న ఒక విషయం ఏం చెప్పిండంటే, ఇది చాలాసార్లు చెప్పిన, ఒక వస్తువు డబ్బులిచ్చి కొనుక్కుంటే నీది ఎట్లయింది, తర్వాత ఒకరి ఇచ్చినంత మాత్రాన అది నీది ఎట్లయింది, దాని ద్వారా అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకున్నావు అనేది నాకు 2021లో చెప్తే నాకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే ఇది నాది అని ఓన్ చేసుకుంటామో అక్కడి నుంచే మనము ఈ సఫరింగ్ అనేది ఎంటర్ అవుతుంది. మనం అనుభవించే బాధల కారణము అదే అన్న విషయాన్ని నేను అప్పుడే కొద్దిగా క్లియర్గా తెలుసుకొని దానికి సంబంధించి అన్న కూడా చెప్పిన. ఒక పెన్ను కొంటే నీది ఎట్లయితుంది అంటే, నేను నిజంగానే ఒక పెన్ను కొని దాన్ని పట్టుకొని తిరిగిన కొద్ది రోజులు. కొన్ని వస్తువులు ఇవి నావి అంటున్నాము, అక్కడ ఒక విషయం ఏం చెప్పాడంటే, ఈ వస్తువు నాది కాదు అని అంటే భూమి మీద ఈ సమస్తము ఉన్నటువంటి వస్తువులన్నీ నావి కాదు అన్న స్టేట్మెంట్ కూడా అక్కడనే చెప్పిండు. ఈ పెన్ను నాది అంటే భూమి మీద ఉన్న పెన్నులు ఎవ్వి నావి కావు అని అర్థం. 2 ఎకరాల భూమి నాది అంటే భూమి మీద ఉన్న ఏ భూమి సమస్తం నాది కాదు అనేది అర్థం. అట్లా ఆ అటాచ్మెంట్ అనే విషయాన్ని అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడం జరిగింది. అప్పుడే 2022లో అనుకుంటా రమణ మహర్షికి సంబంధించి 2 టాక్స్ చేసిండు. అది సిరీస్ ఆఫ్ టాక్స్ చేస్తా అన్నాడు, కానీ 2 టాక్స్ చేసి ఆపేసిండు అన్న. అక్కడ రెండో టాక్లో ఏం చెప్పిండంటే, ఈ ఆదిశంకరాచార్యుల గురించి ప్రస్తావన వస్తే జగత్ మిథ్య అని చెప్పిండు. అప్పటి వరకు నేనేమనుకున్నా అంటే, జగత్ మిథ్య అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచం అనేది నశ్వరం కదా, కొన్ని సంవత్సరాలకు అంతమైపోతుంది కావచ్చు, ఆ కాంటెక్స్లో చెప్పిండేమో అని నేను అనుకున్నా. కానీ అందులో సుదీర్ఘంగా వివరణ ఇచ్చిండు. ఏం చెప్పిండు అంటే, జగత్ మిథ్య అంటే, నేను పర్సనల్గా కాల్ చేస్తే కూడా నాతో అన్నమాట, ప్రవీణ్ ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్లు, ఇప్పుడున్నటువంటి రోడ్లు, రెస్టారెంట్లు, ఇప్పుడున్నటువంటి సినిమాలు, సినిమా హీరోలు, ఎవ్రీథింగ్ భూమి మీద ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ అట్లే ఉన్నాయి, వాటిలో ఏ మార్పు లేదు. జగత్ ఎట్లుందో అట్లే ఉంది, ప్రపంచం ఎట్లుందో అట్లే ఉంది. అట్లా బయట ఉన్న ప్రపంచం మిథ్య కాదు. వాటి గురించి నీ మనసులో ఏవైతే కల్పనలు చేసుకుంటున్నావో, వేటినైతే ఊహిస్తున్నావో, వేటితోనైతే అటాచ్మెంట్ అవుతున్నావో, వేటి వల్ల అయితే సఫరింగ్ అవుతున్నావో అది మాత్రమే మిథ్య అని విషయం చెప్పిండు. నిజంగా ఆ విషయం చెప్పడం వల్ల అది కొద్ది రోజులు ఆ విషయాన్ని పట్టుకొని నేను ట్రావెల్ అయినా. అప్పటి వరకు ఏంటంటే, అంటే ఈ విషయాన్ని ఇంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉందా అని చాలా సంతోషపడ్డా అన్న. తర్వాత అన్న మెయిన్గా పోలికల గురించి చాలాసార్లు మీతో మాట్లాడడం జరిగింది. వస్తువులకు సంబంధించిన పోలిక చెప్పారు. ఆ వస్తువులకు సంబంధించినటువంటి పోలికల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, సాధారణంగా మన నిత్య జీవితంలో ఇప్పుడు నేను ఎక్కడైనా తిరిగే ప్లేస్లలో కానీ, నా తోటి మిత్రులు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక మాట అంటారు, ఏంటంటే అది బాగలేదు, ఇది బాగుంది అని అంటారు. అక్కడే ఒక రకమైనటువంటి సంఘర్షణ అనేది లోనవుతుంది అనేది అన్న గుర్తించి దానికి సంబంధించి ఒక వివరంగా ఒక టాక్ చేసిండు.
ఏదైతే బాగలేదంటున్నావో అది నాకు మాత్రమే బాగలేదని చెప్పు. ఎందుకు అని అంటే నీ మనస్సులో ఉన్నటువంటి ధారణల వల్ల 10 వస్తువులలో ఒకటి నీకు నచ్చింది, మిగతా 9 నీకు నచ్చట్లేదు. ఆ మిగతా 9 ఇంకా ఎవరికో అవి నచ్చుతున్నాయి. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఏదైనా వస్తువు నచ్చింది అని అనుకుంటే ఇది నాకు మాత్రమే నచ్చిందని చెప్పు. దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి ఈ ఎంపిక సమస్యల్లో మ్యాక్సిమం ఈ కంపారిజన్లో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అన్న ఒక విషయాన్ని ఆ టాక్లో షేర్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడాను. దానిలో అత్యున్నతమైన స్టేట్మెంట్ ఒకటి ఏం చెప్పిండు అంటే, ఎవరైతే ఒక ఎన్లైటన్ బీయింగ్ ఉంటారో, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఇది నాకు నచ్చింది అని చెప్పడం కాకుండా ప్రతి వస్తువును దేనికి అదే చూస్తూ ప్రతి వస్తువు బాగుంది, అది ఉన్న స్థితిలో ఉంది అని చెప్పి చివరికి ఒక స్టేట్మెంట్ చెప్పిండు. అది కూడా నన్ను చాలా రోజులు వెంటాడింది. నీకు నచ్చడం నచ్చకపోవడం కాదు, ఆల్రెడీ ఆ వస్తువు అట్లుంది, అది అట్లనే ఉంది, అది అక్కడే ఉంది, అది ఉన్న స్థితిలో బాగుంది. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు ఆ రోజు. పూర్తి అయినటువంటి పెయింటింగ్ బాగుంది, పూర్తి స్థాయిలో కలరింగ్ చేసిన పెయింటింగ్ బాగుంది, సగంలో వదిలేసిన పెయింటింగ్ ఉంది, మొత్తానికే మొదలుపెట్టని ఒక వైట్ బోర్డు కూడా అట్లే ఉంది. అవి 3 స్థితులలో ఉన్నాయి. బాగుంది అనేది ఎక్కడుంది అంటే నీ మనస్సులో మాత్రమే ఉంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు అది నాకు మాత్రమే అన్న విషయాన్ని నువ్వు మాట్లాడితే మనము సమాజంలో మనం చాలా అంటే సంఘర్షణ నుంచి బయటపడవచ్చు అనేది. ఇట్లా చాలా విషయాలు అన్న ద్వారా నేర్చుకున్నా. థ్యాంక్ యూ అన్న. అంటే ఇంత చాలా మాట్లాడగలుగుతా. ఎందుకు అని అంటే నేను చాలా అంశాలను రాసిన కాబట్టి చాలా గుర్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అంటే చాలా బుక్ లాంచ్లు చూస్తాము, ఇట్లా ఆర్భాటంగా కాకుండా ఇంత సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అందరూ తెలిసిన వాళ్ళ మధ్యలో ఉన్నట్టుగా ఇది చేసుకోవడం సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది యాక్చువల్లీ బుక్ లాంచ్ కాదు, మన మైండ్స్ని లాంచ్ చేసుకుంటాం. ఓకే ఓకే. తర్వాత ప్రవీణ్ ఫస్ట్ నుంచి చాలా క్యూరియస్గా ఎంక్వైరీ చేస్తూ అసలు ఫస్ట్ ప్రవీణ్ ఏంటంటే వీడెవడో మళ్ళీ ఏదో ఆశ్రమం పెట్టే బ్యాచ్, ఫోన్ చేస్తే ఎవరైనా అసిస్టెంట్ లేపుతారేమో ఈ కాంటెక్స్ట్లో నాకు ఫోన్ వచ్చింది. యాక్చువల్గా నేను మాట్లాడితే ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఏ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇట్లనే ఉండాలి మనం. అంటే ప్రతిదాన్ని మనం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. బతకడానికి కొంత డబ్బు కావాలి, ఫైన్, ఏదో ఒకటి చేస్తాం, అది వేరే సంగతి. ప్రవీణ్ ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నాడు, అది కూడా చేతిరాత పుస్తకం. నా టాక్స్ అన్ని విని ఎంత ఓపిక్గా, అంటే చాలా రాస్తే నేను చూసి ఇట్లా కాదు, నువ్వు రాసిన కంటెంట్ మీద నాకు ఆసక్తి లేదు కానీ ఇట్లా రాస్తే ప్రింటింగ్ బాగోదంటే మళ్ళీ మొత్తం రాసిండు. అట్లా దాదాపు లాస్ట్ 4 yearsలో హీ హ్యాడ్ రిటర్న్ లాట్ ఆఫ్ కంటెంట్, వేరియస్ టాపిక్స్. అందులో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఏం చెప్తున్నారంటే డే టు డే లైఫ్ని మిస్ చేసి ఇంకేదో ఉందని పరిచయం చేస్తారు. సో అది నేను 100% నాకు రాంగ్ అనిపించింది. మన ప్రతి కదలికలో మన ప్రశాంతత కనబడాలి. అది ఎప్పుడో రోజుకి 5 నిమిషాలు అనుభవించే ఒక స్పెషల్ స్టేటస్ కాదు. ఆల్వేస్ యూ షుడ్ ఫీల్ ఒక రకమైన ఒక జుబిలెన్స్ ఉండాలి. అలాగని ఎగిరి గంతులేమని కాదు దాని ఉద్దేశం. నీ మనసులో ఎక్కడ పిసుక్కోవడం కానీ, అలజడులు కానీ, లేకపోతే ఒకరి గురించి ఆలోచన కానీ, చింత కానీ, భవిష్యత్తు గురించి ఆందోళన కానీ, ఇవేవీ లేని ఒక స్థితిని ఎక్కువ కాలం అనుభవిస్తే దెన్ మనం జీవించినట్టు, లేకపోతే మనం సమస్యల్లో ఉన్నట్టు అంతే. సో ప్రవీణ్ కంప్లీట్గా బయటపడ్డాడు. అంటే ఎవరి సర్టిఫికేషన్ అక్కర్లే, రిలాక్స్గా ఉంటాడు, తన పని తాను చేసుకుంటాడు, తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు. త్వరలో ఇంకొక పుస్తకం వస్తుంది, అది తర్వాత ప్రవీణ్ రాసే పుస్తకం కూడా, 2 చేతిరాత పుస్తకాలు విల్ లాంచ్. నేను కూడా కోరుకుంటున్నా మీరందరూ కూడా మీకు తోచింది ఏదైనా రాయండి. అంటే ఎంతసేపు పౌడరు సబ్బే కాకుండా కొంచెం పుస్తకం కూడా రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొక 5 నిమిషాల్లో మనం బుక్ ఊరికే, దీనికి బుక్ లాంచ్ అంటే నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. ఇప్పుడు అది ప్రింట్ అయిన చోటే ఎవరో తీసుకున్నారు. రవీంద్ర భారతికి వస్తే ఇంకెవరు పట్టుకుపోయారు, మా ఇంటి నుంచి చాలామంది పట్టుకుపోయారు, వెబ్సైట్లో ఇప్పటికీ ఒక 200 మంది ఉన్నారు. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ లాంచ్. ఏది ఎక్కడ మొదలవుతుందో ఎవరికి తెలియదు. నేను రాసిన రోజే లాంచ్ చేయండి యాక్చువల్గా.
సో అందుకని ఇంకేదన్నా పేరు ఉందంటే నాకు దొరుకుతలేదు. ఎవరైనా నాకు సూచించండి. ఈ బుక్ లాంచ్ అనేది తీసేయాలి. దేర్ మస్ట్ బి ఓకే సెలబ్రేషన్ ఏదో సెలబ్రేషనే, కానీ ఈ పుస్తకానికి రిలేటెడ్గా ఉండాలి. ఎవరైనా చెప్పండి చూద్దాం. ఆలోచనల ఆవిష్కరణ. ఓకే, అంటే పుస్తకం ఆలోచనల ఆవిష్కరణ బాగానే ఉంది. అట్లా సరే. యాక్చువల్గా అన్న నువ్వు 3 సార్లు రిజెక్ట్ చేసినావు అన్న నేను రాసింది. కానీ అది రిజెక్ట్ చేయడం నాకు చాలా మంచి జరిగింది. ఎందుకు అని అంటే ఒక్కొక్క టాపిక్ని 3 సార్లు రాసే అవకాశం దొరికింది. తర్వాత రాసేటప్పుడు వాడికి మీరు వేటినైతే రిఫరెన్స్గా కొన్ని టాక్స్లో చెప్పారో వాటిని నేను చదవడం వల్ల ఇంకా కొద్దిగా అవగాహన వచ్చిందన్న. దానివల్ల నాకు మేలే జరిగిందన్న. ఇంకొక విషయము, నేను 4 days బ్యాక్ నేను కాల్ చేసి అన్న బుక్ లాంచ్ ఏ రోజు అని అడిగిన. అంటే అన్న ఇమ్మీడియట్గా ఇచ్చిన సమాధానం ఏంటంటే నీకు ఏ రోజు వీలవుతుంది రా అని అడిగిండు. నీకు ఏ రోజు వీలవుతుందో అదే రోజు పెట్టుకుందాం, అందరికీ వీలైన రోజే, అవసరమైతే 2 రోజులు పెట్టుకుందాం, అంతేగాని ఇబ్బంది పడే విషయం ఏం లేదని చెప్పిండు. ఇంత సహజంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. తర్వాత మా అమ్మ ఒక మాట మాట్లాడతాను నాతో చెప్పింది. ఏందో తెలియదు నాకు, అలాగే మాట్లాడి వస్తుంది. ఏదో నాకు చిన్న విషయం చెప్పాలనిపించింది. ఊరికి చేతులు పట్టుకోండి. మీరు ఊరికి చేతులు పట్టుకోకండి అమ్మా. అది పెట్టకు వచ్చేసి చేతులు పట్టుకో. నా మనసున్న విషయం చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మనిషికి నేను చిన్నప్పుడు అమాయక మనిషిని, కొంచెం లోకం తెలియదు. తర్వాత కొన్ని జీవితంలో నేను బ్రతకడానికి నన్ను జీవితంలో ఏమీ లేకుండా నన్ను వదిలేశాడు ఆ భగవంతుడు. ఆ తర్వాత నాకు దాంతోపాటు జీవితంతో పాటు కోపము నాకు యాడైంది, ఆగ్రహము, అన్నీ ఎన్నెన్నో దాని వెంబడి యాడైంది. వాటితో పాటు జీవిస్తూనే వాటిని పోషించుకుంటూనే నా పిల్లల్ని పోషించుకున్నాను. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, జీవితంలో కొంచెం నేను స్థిరపడ్డాను ఆర్థిక పరంగా. అప్పటి నుంచి మెల్లిగా కోపం కొద్ది కొద్దిగా మాయం అవుతూ ఆగ్రహం అణిచివేయబడి మా చిన్న పిల్లవాడి ద్వారా, మా పెద్దబాబు ద్వారా, వీళ్ళందరి కుటుంబ సభ్యుల ద్వారా, ఈ లోకుల ద్వారా నాకు కొంచెం శాంతిగా ఎలా ఉండాలో మెల్లమెల్లగా నేర్చుకోవడం జరిగింది. కోపాన్ని కూడా నెమ్మదిగానే జయిస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా నా కోపం ఇంకా ఉంది లేదు అనను. కళ్ళల్లో కనపడుతుంది, నోటి ద్వారా కనపడుతుంది, మొహంలో కనపడుతుంది. కానీ అది ఒక్కొక్కసారి కోపం సెకండ్లలో పోతుంది, ఒకసారి కోపం గంటల్లో పోతుంది, ఒకసారి ఒక రోజు ఉంటుంది. కానీ మనసులో మాత్రం, కడుపులో మాత్రం నాకు కోపం ఉండదు. అది మా అబ్బాయి ద్వారానే, మా అబ్బాయి రాసిన పుస్తకాలు చదవడం ద్వారానే నేర్చుకున్నానని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఒక మనిషి ట్రాన్స్ఫార్మ్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది అంటే చిన్న ప్రమాణం ఉంది దానికి. కోపం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అప్పుడు 10 days ఉంది, ఇప్పుడు 1 సెకండ్లో పోయింది. అంటే అదంతా వేస్ట్గా తెలుసుకోబడ్డది, అనవసరం అది. సో లైఫ్ అనేది పక్క వాళ్ళ గురించి, సమాజంలో మనం ఉన్నాం, సమాజంలో దుర్మార్గాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మతపరమైన హింసలు జరుగుతున్నాయి, అంతా రింగ రోజేస్తుందని నేను చెప్పాను. అలర్ట్గా ఉందాం, ఆ దిశగా పనిచేసే వాళ్ళు ఎవరుందంటే సహాయం చేద్దాం. మన వంతు రాసేవాళ్ళు రాయాలి, మాట్లాడేవాళ్ళు మాట్లాడాలి, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు, ఇది ఎప్పుడు జరుగుతుంది, నేతాజీ ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. అయినప్పటికీ మన పీస్ ఆఫ్ మైండ్ కూడా మనకి ఇంపార్టెంట్ అని మర్చిపోవద్దు అనేది నేను కొంచెం స్ట్రెస్ చేస్తున్న అంశం, అంతకుమించి ఏం లేదు. తర్వాత దాదాపు అన్ని పుస్తకాల్లోనూ నిర్వాణ శతకంలోనూ ఉన్నది. కొత్తగా ఏముంటుంది, కొత్తగా ఏముండదు. ఇక్కడ ఆల్రెడీ చెప్పవలసింది చెప్పబడ్డది. ఇప్పుడు దాన్ని సరళతరం చేయడమే మన వంతు కర్తవ్యం. ఆల్రెడీ మనకంటే గొప్పగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ మేబీ దట్ వాస్ కాంప్లికేటెడ్. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఓపిక లేదు మనిషికి. నేను అనుకుంటున్నా ఒక పుస్తకం 200 పేజీలు ఉంటుంది, అందులో అన్ని పేజీలు ఖాళీగానే ఉంటాయి, ఒక్క పేజీలో 1 లైన్ రాసి ఉంటుంది, అది వెతికి చదువుకోవాలి, అట్లా ఒక బుక్. సో దేర్ మస్ట్ బి ఏ వే అవుట్. అంటే ఏం తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏముండదు. తర్వాత ఎలా ఉంటే అసలు ఎలా ఉండాలన్న ప్రశ్న ఎగిరిపోయింది. సో లైఫ్ అంతా ప్రశ్నలతో ఉండటం ఏమిటి, అసలు లైఫ్ అంతా ఒకరి గురించి ఆలోచించడం ఏంటి? నేను ఆశ్చర్యపోతాను. అరే ఇంత ఎగ్జిస్టెన్షియల్గా ఎంతో ఉంది, బట్ వీఆర్ స్టక్ ఇన్ స్మాల్ థింగ్స్. ఎవరు అన్నారని అన్నం మానేయడము, తలుపులు వేసుకుని పడుకోవడము, మళ్ళీ గొప్ప ధ్యానులు వాళ్ళంతా, అంటే మళ్ళీ అది ఎస్కేప్ అవ్వడానికి ఇది వచ్చేస్తూ ఉంటారు, ఒక రిట్రీట్ లాగా.
అట్లా కాదు అసలు. మన ఇంటికి మించిన గొప్ప ఆశ్రమం లేదు, మన పరిస్థితులకు మించిన గొప్ప గురువు లేడు. సో వాటి మధ్యనే మనం కనుక పరిష్కారాన్ని, ప్రశాంతతని కనుక్కోగలిగితే చాలా బాగుంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నేను దాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ కోసం చేసింది ఏమీ లేదు. నేను అంతకుముందు నేను హాయిగా ఉండటానికి ఏమిటని చాలా విచారణ చేసి, నేను ఎప్పుడు సరదాగా అంటే ఆ గోడ ఈ గోడ గుద్దుకొని రకరకాల పల్టీలు వేసి, అంటే నాకు సహాయం చేసే నాతుడు లేడు. ఇప్పుడు నాలాంటి వాడు నాకు దొరికింటే నాకు 10 ఏళ్ళు మిగిలి ఉండేది. చెప్పలేదు నాకు సరిగ్గా, అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకోకరా డాడీ అనేవాడు చెప్పలేదు. ఏందేందో చెప్పారు అసలు, అట్లయితుంది ఇట్లయితుంది ఇట్లా పోతే ఏమీ కాదు అసలు. నువ్వు ఉన్న చోట గమ్మునుండి హాయిగా ఉండి బాధకదు. అంటే ఉన్నది బాగాలేదు, ఇంకేదో ఉందనుకోవడమే అజ్ఞానం బేసికల్. ఇప్పుడు ఆ కుండ ఉంది, ఎంత బాగుంది, దానికి లిప్స్టిక్ ఎందుకు అక్కర్లేదు. సో శ్రీధర్ ఒక 2 మాటలు చెప్పి ఏదైనా నీకు తోచింది ఎవరైనా మాట్లాడవచ్చు, దెర్ ఇస్ నో ప్రోటోకాల్. తర్వాత కన్నమ్మ పుస్తకాలు ఎవరెవరితో ఎవరికి ఇప్పించాలో మీరు రెడీగా ఉండండి. పట్టుకోవాలి. అమ్మ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పరమహంస యోగానంద పేరు మీకు అందరికీ తెలుసు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి రాశారు. అందులో వాళ్ళ గురువు గారు వాళ్ళ అమ్మతో మాట్లాడిన సంవాదం ఉంటుంది. అందులో ఏంటంటే వాళ్ళ అమ్మ ఆయన అసలు గుర్తించదు, అంత పెద్ద జ్ఞానిని, ఆయనకి జ్ఞానావతారి నీళ్ళు పేరు పెట్టుకున్నారు, పక్కన పెడితే గుర్తించకుండా ఆవిడ నీ 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 నీకు చెప్పేవన్నీ కూడా నీ ఫాలోవర్స్కి చెప్పుకో, నాకు చెప్పమాకని చెప్పి తిట్టి వెళ్ళిపోతాయి. ఈయన చిన్నపిల్లలాగా పక్కకి వెళ్ళిపోతాడు. వెళితే ఆయన రాస్తారు, అంత హంబుల్గా మా గురువు గారు ఉన్నారు, వాళ్ళ అమ్మ అలాగ ఉందని. ఇప్పుడు దాన్ని మళ్ళీ 2వ సందర్భంతో పోలుస్తున్నారు. రమణ మహర్షి గారి అమ్మగారు ఉన్నారు. మళ్ళీ రమణ మహర్షి అమ్మగారు యుక్తేశ్వరగిరి గారి అమ్మగారిలా కాదు, ఆవిడకి జ్ఞానిగా గుర్తించింది. ఆవిడ గుర్తించి, అమ్మమ్మ ఈ పిల్లలు లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ అంటే ఇక్కడే ఉంటా, ఇక్కడే చచ్చిపోతా, తిరుపతి అలా వెళ్ళొద్దామంటే ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఈడి దగ్గర ఈడి ఆశ్రమంలోనే ఇది అవ్వాలని. అంటే జ్ఞానిని గుర్తించింది ఆ తల్లి, జ్ఞానిని గుర్తించలేదు ఆ తల్లి. యుక్తేశ్వరగిరి గారి అమ్మగారు గుర్తించరా, రమణ మహర్షి అమ్మగారు గుర్తించారు. ఆ క్లారిటీ అంటే ఆ మోక్షానికి సంబంధించిన విషయాలు కూడా చాలా మిస్టికల్గా జరిగిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసిందే. ఆయన లాస్ట్ స్టేజ్లో వాళ్ళ అమ్మగారికి చేసింది, దానివల్లనే వాళ్ళ అమ్మగారికి సూపర్ కాన్షియస్ స్టేట్లో, అంటే ఆవిడ దాన్ని ఏమంటారు, సమాధి అంటారు కదా, ఇది మహాసమాధి పొందారు. అందుకని మనకి యాక్చువల్గా ఈ మాతృ భూతేశ్వరాలయం రావడానికి కారణం. ఎందుకంటే అప్పుడు అమ్మగారు చనిపోయినప్పుడు, అమ్మగారు చనిపోయే ముందు రమణ మహర్షి చేసినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎలా అంటే ఫోన్లో ఉన్నటువంటి అన్ని ఫొటోస్ ఒకేసారి క్లియర్ చేసేస్తారు చూసారా, అంటే మొత్తం సంస్కారం అసలు క్లియర్ చేసేసారు. ఆ క్లియర్ చేసేయడం వలన ఇంకా మీకు మనకి క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాసెస్ నడుస్తుంటుంది ఎప్పటికప్పుడు కూడాను. సో ఆ క్లియర్ చేసేయడం వలన అప్పుడు అమ్మగారు చనిపోయిన తర్వాత ఏం చేయాలి అమ్మగారికి అనే ఆలోచన వచ్చినప్పుడు, లేదు ఈవిడ మహాసమాధి పొందింది కాబట్టి ఈ విధంగా సమాధి చేయాలని చెప్పి తర్వాత మాతృభూతేశ్వరాలను కట్టారు. అవన్నీ కూడా మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఆ 2 పోలికలు ఎందుకు చెప్పానంటే, అమ్మగారు కూడా తన ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం కోసం ఈయన చెప్పిన దాన్ని గుర్తించి ఏదా కొడుకు అలా చెబుతాడు వాళ్ళందరూ వింటారని అనుకోకుండా, రమణ మహర్షి గారి అమ్మగారికి ఉన్న ఎంతో కొంత సంస్కారం ఆవిడలో కూడా ఉండబట్టే ఆవిడ మారడానికి ప్రయత్నిస్తూ మారుతూ ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఓకే, ఇంకా ప్రస్తుతానికి ఇంకా మనకు బుక్ లాంచ్ అనే పదం ఆడదు. సరదాగా పుస్తకాలు కొనుక్కొని హ్యాపీగా మనం చదువుకొని మన జీవితంలో కూడా మార్పు తెచ్చుకొని నిత్య సంతోషంగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, అంటే నిజంగా చదవాలనిపిస్తే కొనండి. ఇది నేను అంటే చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ఏది మొహమాట కోసం చేయొద్దు, అసలు ఇర్రెలెవెంట్. అది నేను డిక్లేర్ చేస్తున్నా, ఎవ్వరున్నా లేకున్నా ఐ రైట్. ఇప్పుడు కాకపోతే 1000 ఏళ్ల తర్వాత చదవబడుతుంది. అలాగే జరుగుతుంది. జ్ఞానానికి ఒక టైం ఉంటుంది. ఎట్లయితే గింజ ఇలా వేస్తే మొలకెత్తుంది, వర్షం వచ్చిన రోజు అది లేస్తుంది. అట్లా ఇది కీపింగ్ ఇట్ అవైలబుల్ టు ద జనరేషన్స్ అంతే తప్ప ఇప్పుడు ఏదో డబ్బు చేసుకోవాలంటే ఎవరు పుస్తకాలు రాసేది నాన్ సెన్స్. మా ఫ్రెండ్స్ చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తే సంవత్సరంలో 50 కోట్లు సంపాదించవచ్చు, అది తెలుసు. కానీ ఉన్నది చాలు, ఎందుకంటే పీస్ అక్కడ లేదు. అవంతా నెసెసిటీస్ వేరు. అందుకని నిజంగా అనిపిస్తేనే బై,
అదర్వైజ్ డోంట్ మే. అది నేను చెప్పాలి. తర్వాత బుక్ లాంచ్ తర్వాత మాట్లాడతారు. ఆ తర్వాత ఫైనల్గా ఒక 10 నిమిషాలు నేను ఒక విషయం చెప్తాను సరదాగానే, అంటే అందరికి ఉపయోగపడేది పెట్టుకున్నాను. అచ్చా ఓకే, క్లాష్ అవుతుందా? ఓకే కడమా ప్లీజ్ టేక్ ఓవర్. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే కరుణ శిఖరం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణ కోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం శ్రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం. ఇదే మీటర్లో అనుకోకుండా కొన్ని రాశాను నేను. నెక్స్ట్ ఎప్పుడన్నా పాడుకుందాం అంటే అరుణగిరి గురించి ఒకటి. ఇదే మీటర్లు. ఇది యాక్చువల్గా ఇది సీసమో లేకపోతే కందమో నాకు అంత జ్ఞానం లేదు, కానీ అందం అయితే ఉంది అది తెలుసు. సో కన్నమ్మ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను చెప్పడానికైతే ఏం లేదు, కాకపోతే ఆదిశంకరాచార్యులు గారి నిర్వాణ షట్కం అనేది బుక్ ఉందని కూడా నాకు తెలీదు, రీసా ద్వారా తెలుసు. ఇప్పటికి ఆ బుక్ నేను చదవలేదు. ఆదిశంకరాచార్యులు గారు 4 వైపులా 4 మఠాలని స్థాపించి సనాతన హిందూ ధర్మ రక్షణ కోసం చాలా చేశారు అన్న ఒక్క విషయం ఆయన సినిమా ద్వారా లేదా హిందూ ఆర్గనైజేషన్స్లో ఉన్న ప్రోగ్రామ్స్లో వినడం వరకు జరిగింది. సో అలాంటి గొప్ప వారి పుస్తకం రీసా రాయడం అనేది అది మాకు ఒక అదృష్ట అవకాశం అని నేను అనుకుంటాను. ఇంకా ఎక్కువ చెప్పడానికి నాకు వాళ్ళపైన పెద్ద అవగాహన లేదు. బట్ వారి లక్ష్యమే నా లక్ష్యం. అంటే ఏదైతే పరమత దాడులు జరగకుండా లేదా మత మార్పిడులు జరగకుండా సనాతన ధర్మ హిందూ పరిరక్షణ పైన నా వంతుగా నేను ఏం చేయాలనేది నా విచక్షణను బట్టి ప్రజ్ఞను బట్టి నేనేదో ప్రయత్నాల్లో ఉన్నాను. అంతవరకు ఆదిశంకరాచార్యులు గారి మార్గంలో నేనేదో ఉడత భక్తిలాగా ఏదో అని అనుకుంటా అంతే. సో అంతే, ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. సో పుస్తకాలు ఎవరి నుండి ఎవరికి ఇవ్వాలి అని. సో జస్ట్ ఆయన పుస్తకం మనం పంచుకునే ముందు ఒకసారి ఆయన స్మరించుకుందాం. అసలు ఆయన జ్ఞానము అసలు అమేజింగ్. అసలు అంటే అదొక ధార, మన జీవితం సరిపోదు. ఆయన ప్రస్థానత్రయము కానీ లేకపోతే ఆయన రాసిన అద్భుతమైన భాష్యాలు కానీ లేకపోతే ఇప్పుడు నేను నా బిడ్డ చదువుకుంటాం సౌందర్య లహరి కానీ అసలు ఎట్లా అంటే అది కూడా అంటే ఒక సంశయం లేని జీవితం పట్ల స్వార్థం లేని ఒక స్థితి నుంచి అట్లాంటి ఒక ఆర్ట్ పుడుతుంది. స్వార్థం ఉన్నవాడు ఎంతసేపు డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ అక్కడికే ఆగిపోతుంది. సో అందుకని ఒకసారి ఊరికే చేతులు జోడించండి. ఆదిశంకర్ల వారి జ్ఞానాన్ని ఊరికే పాడతా చిన్న శ్లోకం. స్మృతిశ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం స్మృతిశ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం స్మృతిశ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆయన నిర్వాణ షట్కంలో చెప్పిన 6 శ్లోకాలు, ఆ తర్వాత రమణ మహర్షి చెప్పిన నేనెవరన్న విచారణ పరస్పర విరోధాభాష్యంగా కనిపించిన మూలం ఒకటి. ఏవేవి నేను కాదో అని శంకర్ల వారు చెప్తే ఏది నీవో అది నువ్వు తెలుసుకో అని శంకర్ల వారు మన రమణ మహర్షి ఎంక్వైరీ చేయమన్నాడు. సో ఒకటే సత్యానికి అటు దిక్కు నుంచి ఆయన ఇటు దిక్కు నుంచి ఈయన తీసుకొచ్చి నిలబెడతారనమాట.
సో ఎక్కువ థింక్ చేయాల్సిన అంశం కాదు. ఇంకా మీకు ఒక విషయం చెప్తే, ఇది మనకు నాన్నగారని ఇక్కడ అరుణాచలంలో ఆయన చెప్పారు నాకు. ఆయన ముందు మాట కూడా రాశారు. అందులో ఈ శంకర్ల వారు ఎప్పుడూ అన్న మాట ఏమిటంటే, నీ లోపల ఈ మోహము, లోభము అని ఇట్లాంటి పాములు ఉన్నాయి, అవి నీ మీద దాడి చేస్తాయి, సో అందుకని వాటి మాయలో పడకు, అది ఇదని చెప్తే అని శంకర్ల వారు అంత గొప్పగా ఎట్లా చెప్పారు అని రమణ మహర్షితో అంటే, రమణ మహర్షి అట్లా బయటికి వెళ్ళిపోయేవాడు హఠాత్తుగా అన్న మాట ఏమిటంటే, అవన్నీ నీ లోపల ఉన్నాయని నీకెవరు చెప్పారు? అసలు ఊరికే ఉండవయా, వాటి పని అవి చేసుకుంటే నీ పని నువ్వు చేసుకున్నాడంటే. అంటే ఒక స్కాలర్లీ ఎక్స్పీరియన్స్ శంకర్ల వారి, ఒక కామన్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ రమణ మహర్షి. ఇది ఇంపాసిబుల్ టు మనం ఒక పక్కవాడికి ఇవ్వలేము దీన్ని. కొంత చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక వస్తువు పగులుతుందని తెలిసినప్పుడు, అది సహజమని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడు వస్తువు పడ్డా మనం బాధపడకూడదు. అదే జ్ఞానం అంటే. ఇంతమంది ఉన్నాం, మన కళ్ళ ముందు ఎందరో చనిపోయారు, ఇది సహజమని తెలుసుకోవడంతో యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. సో ఈ భూమి మీద శాశ్వతంగా ఏది ఉంటుంది అంటే కీర్తి ఉంటుందని చెప్తున్నారు. అది కూడా శాశ్వతంగా ఏమి ఉండటం లేదు. ఒక 600 ఏళ్ల క్రితం తెలుగుదేశంలో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలేరు. ఏది శాశ్వతంగా ఉంటుంది అంటే మౌనం ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది అని అందరూ రూఢిగా చెప్పారు. సో మౌనం అనేది ప్రకృతిది, ఆధ్యాత్మిక సంపద అంతా ప్రకృతిదే, ప్రపంచం అంతా మనిషి సృష్టి, మనిషి సృష్టించినదంతా ప్రశాంతత, ఆనందము, సామరస్యం, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక వంతు ప్రయత్నం చేస్తున్నానేమో, దీనివల్ల పేరే అబద్ధము, గుర్తింపు అబద్ధం అని తెలుసుకొని మళ్ళీ పేరు ప్రఖ్యాతుల కోసం మీరు రాయడం అనేది స్టూపిడిటీ. అంత స్టూపిడిటీ అయితే నాకు లేదు. ఇప్పుడు నేను కోరుకోవట్లే నా గుర్తింపు కావాలని, మీరు ఇచ్చారనుకో అది మీ స్టూపిడిటీ, అంటే అందమైన స్టూపిడిటీ వద్దనట్లే. లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్, కానీ ఫ్రెండ్లీనెస్ అక్కర్లే. ఒకరినొకరు సరదాగా చూసుకుందాం, గౌరవంగా కలుసుకుందాం. ఎప్పుడన్నా కలిస్తే రోడ్డు మీద కనిపిస్తే ఒకరి పనులు ఒకరు డిస్టర్బ్ చేసుకోకుండా ఊరికి అట్లా చేయనుకుందాం. ఆ మాత్రం కమ్యూనికేషన్ చాలు. ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేంత ప్రేమ కానీ, మన జీవితాలలోంచి ఆనందాన్ని లాగేసుకునేంత సంపద కానీ, మన ప్రశాంతతని మన నిద్రను దూరం చేసేంత జ్ఞానం కానీ మనకు అక్కర్లేదు. సో అందుకని ఆదిశంకర్ల వారి దివ్యచరణాలకి నేను ఇక్కడి నుంచి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. ఆయన మా ముత్తాత, ఆయన ఇది ఈనాడు కాదు, ఎప్పుడూ అనిపించింది నాకు. ఈ ప్రపంచంలో హెల్తీగా, ఆరోగ్యంగా, నిస్వార్థంగా జీవించిన వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. అందుకే మా ఊళ్ళో చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు కూడా తీయండి. దాని అర్థం వాళ్ళంటే కోపం అని కాదు, స్వార్థంతో ఉన్నది చాలు, బహుతోగే, కొంచెం సెల్ఫ్లెస్గా చేసే వాళ్ళు కావాలి. సో నాకు అనుభూతి కలిగింది అది. ఇప్పుడు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు కాదు, నేనే. లేదా నాకు కోతి నచ్చుతుంది, దాన్ని చూస్తే నాకు పని చేయాలనిపిస్తుంది. ఒక కుక్కను చూస్తే నాకు పని చేయాలనిపిస్తుంది. మనుషులను చూసినప్పుడు నాకు రేర్గా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అట్లాంటి వాళ్ళు రమణ తాత ఒకరు, లేకపోతే శంకర్ల వారు, ఒక నిసర్గదత్త. వాళ్ళు ఏం చెప్పారనేది కాంట్రడిక్టరీగా ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటే ఉంది, దేర్ ఇస్ వన్ కామనాలిటీ. అదేంటంటే నీకు సాధ్యమైంది నీవు చేయి, డోంట్ క్లెయిమ్, గొప్పలు చెప్పుకోకు. నువ్వు ఎక్కడికి పోతలేవు, ఎప్పుడు ఇక్కడనే ఉంటావు, జనన మరణాలు లేవు. ఇప్పుడు ఇదంతా మన ఇల్లు అనుకోండి, ఈ వస్తువు తీసి అక్కడ పెట్టినా, ఆ వస్తువు తీసి అక్కడ పెట్టినా ఇంట్లో ఉంటాయి. అట్లా సమస్త విశ్వం మీద ఇల్లు అనుకో, నువ్వు ఎటు పోయేది లేదు. రూపాలు మారచ్చు కానీ నీ యొక్క ఎసెన్స్ మారదని వాళ్ళు చెప్పారు. ఇది నా స్వానుభవంగా నేను చెప్తాను. నేను ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి యాజ్ ఎన్ ఎసెన్స్గా ఉన్నాను. ఈ భూమి మీద నేను ఉంటాను, ఈ విశ్వంలో నేను ఒక భాగమే ఉంటాను, ఒక గాలిగా ఉంటాను అని మీరు డిక్లేర్ చేయండి. అంటే దీనికి ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అక్కర్లేదు, ఎవరు అథారిటీ అక్కర్లేదు. ఓన్లీ సెల్ఫ్ రియలైజేషన్ ఒక్కటే, సర్టిఫికేషన్ లేకుండా చెప్పబడేది. తెలియదు అంటే నువ్వు కంటిన్యూ చేయి. చేతన నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు? లేదండి, నెక్స్ట్ 100 పుస్తకాల వరకు మాట్లాడాలని చెప్పి ఏదో చెప్పాలనుకున్నది. సరే, అది వేరే కంటిన్యూ. అలాగే అయితే ఇంకొక మాట ఏంటంటే, మనము మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని, మన గుళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకుని, మనం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మనం నేర్పిస్తేనే, ఇప్పుడు ఆది శంకరాచార్యులు గారు ఒకప్పుడు చేసింది నిలబెట్టాలంటే మనం నెక్స్ట్ తరాలకి అవి తెలియపరచాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా. సో ఆ ప్రయాణంలో అందరం మన వంతుగా ఒక బాధ్యత తీసుకొని ఇప్పుడు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. సో ఆది శంకరాచార్యుల గురించి నిర్వాణ షట్కం ఈ పుస్తకం చదవడం ఎంత ఇంపార్టెంటో, అంటే నిర్వాణం అంటే
ఈ మాయా ప్రపంచం నుండి మనం నిర్వాణం వైపు ఎలా వెళ్ళాలో వారు చెప్పుండొచ్చు. బట్ అంతకంటే ముందర వారు ధర్మ సంస్థాపన కోసం చేసిన కార్యం అనేది మనం ముందు గుర్తుపెట్టుకొని దానికి మొదట ప్రాముఖ్యతని ఇచ్చిన తర్వాతనే నిర్వాణం. అన్నీ వదిలేసినాక నిర్వాణం అంటే అది కుదరని పని. సో వారు ధర్మ సంస్థాపన చేశాకనే నిర్వాణం వైపు వెళ్ళారు. అది మీరు శ్రీకృష్ణుని చూసుకోండి, రాముడిని చూసుకోండి, ఏ యోగుల్ని చూసుకోండి. రండి. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ రమణ తాత గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఈ మనకు కనిపిస్తున్న అరుణాచలేశ్వర అని కొండ, ఇది అప్పట్లో రమణ మహర్షి ఇక్కడ ఉన్నప్పుడే ప్రభుత్వము మరియు ఎండోమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ కొండని వాళ్ళ అండర్లోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అప్పుడు రమణ మహర్షి గారు ఏం చేశారంటే ఏ శాస్త్రాలలో పురాణాల్లో ఎక్కడెక్కడ అరుణాచలేశ్వర కొండ గురించి ఉంది, ఆ కొండకి అరుణాచలేశ్వరుడి గుడికి ఏ సంబంధం ఉంది, ఇది ఎవరి హక్కు కాదు, ఎవరి అధికారం దీని మీద పనిచేయదు, అరుణాచలేశ్వర గుడి అండర్లో మాత్రమే, గుడి ఆస్తి మాత్రమే ఈ కొండ అనేది ఆయన నిరూపించి చట్టబద్ధంగా తిరిగి అరుణాచలేశ్వర గుడికి ఈ కొండ సొంత హక్కు అనేది నిరూపించి చేశారు ఆయన ఉన్నప్పుడు. ఇది మరి మీ అందరికి ఎంతమంది తెలుసో నాకు తెలీదు. శ్రీధర్ అనే నాకు చెప్పారు. అండ్ ప్రతాప్ తమ్ముడి ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చాడు అరుణాచల కొండ వైభవం గురించి. అందులో దీని గురించి ఉంది. రమణ మహర్షి తాతయ్య బుక్స్ నేను ఎక్కువేం చదవలేదు. కాకపోతే మన హక్కుల్ని మనం తెలుసుకొని మన బాధ్యతలను వాటి పట్ల మనం పాటించి మన హక్కుల్ని మనం నిలబెట్టుకున్నప్పుడే ధర్మం నిలబడుతుంది. సో మనం ధర్మం నిలబడాలంటే ముందు అది ఆచరించే మనందరం నిలబడితేనే కదా. ఆ టైంలో 4 వైపులా 4 మఠాలు స్థాపించి ఆదిశంకరాచార్యులు గారు చేస్తే మరి ఆయన ఇంత అప్పచెప్పి మనకి వెళ్తే మన అందరం ఏం చేస్తున్నాం అనేది మనం పరిశీలించుకొని చేసే వైపు మనం ఇప్పటి నుండి ప్రయత్నం చేద్దాం, అడుగులేదు. దానికోసం ఇంకేం లేదు. మన సనాతన హిందూ ధర్మం గొప్పతనం మనం తెలుసుకోవడం, మన గుళ్ళకి మనం వెళ్ళడం, మన హిందువుల హక్కులేంటి, మన గుడి హక్కులేంటి, ఇవన్నీ మన భగవద్గీతలో కూడా ఉంది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే మన సొంత ధర్మంలో చనిపోవడం మంచిది, పర మతాల్లోకి మనం వెళ్ళడం అనేది చావుతో సమానం అనేది చెప్పబడింది. సో ఇంకొకటి ఏంటంటే సమానత్వం గురించి మాట్లాడుకున్నా కూడా ఎన్ని రకాల సమానత్వాలు ఉన్నాయో ప్రపంచంలో, అన్ని రకాల ఫిలాసఫీ అనండి, సిద్ధాంతం అనండి, ఏది చూసుకున్నా కూడా మన హిందుత్వంలో ఉన్నంత సమానత్వము, స్వేచ్ఛ ఇంకా ఏ మతాల్లోనూ లేదు. సో వీళ్ళ ఫోటోలు కనబడుతున్నాయంటే ఇవి జస్ట్ ఫోటోలు కాదు, మన యొక్క ధర్మానికి వాళ్ళు పునాదులుగా నిలబడి మనకెంతో అప్పచెప్పి వెళ్ళారు. జస్ట్ మనం వాళ్ళని పూజించడం, ప్రార్థించడం కాదు, వాళ్ళ ఆ లక్ష్యాలని, లక్షణాలని రెండింటిని మనం అలవర్చుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం మనం ఖచ్చితంగా రోజులో కొంత టైం తీసుకొని మన వైపుగా మనం మన బాధ్యతని నిర్వర్తించి వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే ధర్మ సంస్థాపన లేకుండా మనం ఏ ప్రశాంతత వైపు వెళ్ళాలన్నా కూడా అది కుదరదు. ఇప్పుడు పరమత దాడులు ఎక్కువైపోయాయి అనుకోండి, అప్పుడు మనకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఇప్పుడు మీరు ఏ దేవుని పూజించుకున్నా ఓకే, ఇప్పుడు మీకు శంకరాచార్యులు గారు మీకు ఇష్టం, నాకు రమణ మహర్షి ఇష్టము, ఇంకెవరికేమో నీమ్ కరోలి బాబా ఇష్టము. ఎవరికి ఏది ఇష్టం ఉన్నా పర్వాలేదు అనుకునే పద్ధతి మనది. లేదు నువ్వు వీరొక్కరినే నమ్మాలి, లేదంటే నేను చంపేస్తాం అనేది ఇంకొకరి పద్ధతి ఉంది. సో అలాంటి వాళ్ళు పెరిగిపోయారు అనుకోండి, అప్పుడు మనలాంటి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అప్పుడు ప్రశాంతత గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. పరిగెత్తడము, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పిరికి వాళ్ళలాగా పరిగెత్తే పరిస్థితి వస్తుంది. సో ఆ పరిస్థితులు రావద్దంటే ఏం చేయాలి? ముందు మన దేశము, ధర్మము, మన ఏదైతే హక్కుల గురించి మనం తెలుసుకోవాలి, కుటుంబ పరంగా వాటి గురించి మనం చర్చించుకోవాలి. ఇలాంటి సంఘటనలలో కూడా మనం వాటి గురించి అవగాహనగా మాట్లాడుకొని పరిష్కారాల వైపు వెళ్ళాలి. వేరే మతాల పట్ల ద్వేషం వద్దు, కానీ జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఇంటికి మనము డోర్లు పెట్టుకుంటున్నామంటే అందరు దొంగలని మనం అనుమానిస్తున్నాం అని కాదు, ఎవరు దొంగ మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో అంతే నేను చెప్పబోయేది. ఇంకా పుస్తకావిష్కరణ వైపు వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న అందరిలోనూ అమ్మగారికి ఎక్కువ వయసు ఉంది కాబట్టి మన అందరి అమ్మలకు అమ్మ వయసుని గుర్తించి అమ్మ చేతుల మీదుగా దిలీప్ అనే వాళ్ళ తమ్ముడు గారి కుటుంబం ఇక్కడికి కొత్తగా వచ్చారని విన్నాము. సో వారిని ఒక్కసారి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. అమ్మ నుండి వాళ్ళకి ఆ పుస్తకాన్ని బహుకరించగలసిందిగా కోరుతున్నాము.
మైక్ అట్టుకొని అలాగే 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 నువ్వు పెట్టేసి నాన్నగారిని కూడా ఒకసారి ఈ మైక్ కూడా తీసుకో, ఈ మైక్ కూడా తీసుకో. నట్టు కూర్చుంటా. దిలీప్ అన్నయ్య అండ్ దిలీప్ అన్నయ్య వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ అన్నయ్య, దిలీప్ అన్నయ్య వాళ్ళ కుటుంబ సమేతంగా ఒకసారి ఇక్కడికి వస్తే, నాన్నగారు మీరు కూడా. జ్యోతి అమ్మ మాట్లాడతారు ఒకసారి. అందరికీ నమస్కారం. కొంచెం దగ్గర పెట్టుకోండి. కానీ ఇప్పుడు శంకరాచార్య వారు అంటే మనందరికీ పూర్తిగా తెలిసి అనుకోవడం లేదు. కారణం ఏంటంటే మన హిందూ మతంలో శంకరాచార్య గారు చేసిన అంత అద్భుతమైన వచనాలు, శాస్త్రాలు ఎవరన్నా చేశారా? చెప్పండి చాలు. ఎవరూ లేదు. ఏం చేతంటే ఈశ్వరవంశ ఆయన, విష్ణువంశ వ్యాసుడు ఇద్దరూ కలిసి సంభాషణ చేసింది అద్భుతంగా మొత్తం అన్ని శాస్త్రాల సారం చెప్పింది ఎవరన్నా అంటే శంకరాచార్య వారు. ఇంకా శంకరాచార్య వారు రాశారు అంటే ఈయన అదృష్టవంతుల కింద లెక్క. ఇంతకుముందు భగవాన్ రాశారు, అది సంతోషం. కానీ శంకరాచార్య వారు రాయడం అంటే ఆయనకి 4వ ఏటనే 8వ ఏట సన్యాసం తీసుకుని వెళ్ళిపోవడం మీకు అందరికీ తెలుసున్నది. కానీ 16 ఏళ్ళ వయసు ఆయనకి ఇచ్చాడు ఈశ్వరుడు. తర్వాత వ్యాసుడు ఇంకో 16 పెంచారు. అంతకంటే మనకి వచ్చిన అవతారాల్లో, భూమి మీదకి వచ్చిన అవతారాల్లో సాక్షాత్ ఈశ్వరాంశ శంకరాచార్య వారు మన అందరికీ తెలుసున్నది. కానీ ఆయన ఒక్క మాట మనకు గుర్తుంటే సరిపోతుంది. 1200 ఏళ్ళు ఎన్నాళ్ళు అయింది ఆయన వచ్చండి. ఆయన మాట ఏంటంటే పామరుడు కూడా జ్ఞానం పొందాలి అని జీవన్ముక్తి బుక్లో రాశారు. ఆయన చెప్పిన 19 శ్లోకాలు చెప్పారు. పామరుడు కూడా అంటే ఏంటి? చదువు రానివాడు కూడా జ్ఞానం పొందేది జ్ఞాన ప్రశ్నావళి అని జీవన్ముక్తి బుక్లో రాశారు. అందులో 19 శ్లోకాల్లో లాస్ట్ని వేమన విశ్వదాభిరామ వినురవేమ అంటుంటాడు అన్నీ అయ్యాక పద్యం చదివేసి. అలాగే ఈయన ఏంటంటే 19 శ్లోకాలు వెనకాల ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి. పామరుడు కూడా పొందేది నేను నేను నాశనము లేని వాడును. లాస్ట్ అది ఎంత అందంగా ఉందో చూడండి. నేను నేను నాశనము లేని వాడును అంటే అర్థం ఏంటి? నేనంటే నేను ఎప్పుడు ఉండతానే కదా. అది పామరుడు కూడా అర్థమయ్యే విషయం అని జ్ఞాన ప్రశ్నావళి అని శంకరాచార్య వారు రాశారు. అది అందుకంటే సింపుల్ది ఎవరన్నా చెప్పుకుంటుంటే మనం ఆనందించవచ్చు. ఎందుకంటే సింపుల్గా ఎవరైనా చెప్పారంటారా? అది భగవాన్ తర్వాత ఆయన తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో చెప్పగలిగారు. కానీ ఇంతకు ముందు 1200 సంవత్సరాల క్రితమే శంకరాచార్య వారు చెప్పిన విషయం అది. మనం ఎవరికీ గుర్తులేదు. ఇంకా భగవాన్ వచ్చిన తర్వాత కానీ ఈ మాటే తెలియలేదు మనం. అలాగే మనకేంటంటే అండి శంకరుల గురించి అన్నీ తెలుసున్నదే. కానీ ఈయన రాయడం మొన్న భగవాన్ గురించి రాసింది అద్భుతం. కానీ ఇప్పుడు శంకరాచార్య వారిని ఎత్తుకున్నారంటే హిందూ మతాన్ని అంతా అన్ని శాస్త్రాలు ఈయన సొంతంగా వ్యవహారం చేయాలనుకున్నారు. అందుకని చాలా సంతోషం. కానీ ఇంక తర్వాత చేయాలనుకుంటే నాకు నచ్చిన క్యాండిడేట్ ఎవరంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కంటే పవర్ఫుల్ అవతారం మన భారతదేశంలో. శ్రీకృష్ణుడు పుట్టిన దేశంలో పుట్టి మనం శంకరాచార్య వారు శ్రీకృష్ణుడు విష్ణు వంశ, శంకరాచార్య వారు ఈశ్వరుడు వంశ. ఆయన దేశంలో పుట్టి మనం ఆ మతంలో ఉండి నిజంగా మనకు జ్ఞానం రాలేదంటే అండి ఇంకా ఆలోచించడానికి ఇంత మనందరం అమాయకత్వానికి చూసి నవ్వుకోవాలి. అంచేత ఏంటంటే నెక్స్ట్ కూడా ఆయన చేసిన 2 పనులే కాకుండా 3వది శ్రీకృష్ణుడు గురించి చెప్పాలని. శ్రీకృష్ణుడు కూడా విశ్వరూపాన్ని చూపించింది, ఆ నేనే చూపించాడు. నోరు తెరిసే ఎవరిని చూపించాడండి? హృదయంలో నేను చూపించాడు. అదే నేను గురించి రమణ వారు చెప్పింది అదే, మనకి శంకరాచార్య వారు చెప్పింది అదే. మరి అది కూడా మనకి మనవడు కూడా అయ్యే విషయం మనం ఇంకా దాన్ని ఆలోచిస్తున్నాం అంటే అర్థం ఏంటండి? మనకు బుర్ర ఏమంటున్నా పని చేస్తున్నట్ట లేదని అర్థమవుతుంది. కాబట్టి అందుకునే పామరుడు కూడా జ్ఞానం వచ్చేదని
ఆ 19 శ్లోకాల తేలేదు కింద ఉంది. నేను ఎక్కడో గిరిపేట నుంచి వచ్చాను, మీకు తెచ్చి చూపిస్తాను. అంటే చాలా సంతోషం శ్రీకాంత్ గారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా మనకి ఇచ్చేస్తే మొత్తం హిందూ మతాన్ని అంతా మన చేతిలో పెట్టేసినట్టు ఆయన. అదమ్మా నువ్వు చెప్పు తీసుకున్నాను. అయ్యా ఉండండి ఒక్క నిమిషం. అయితే అమ్మమ్మ గారు ఉన్నారు కదా, అమ్మమ్మ గారి చేతుల మీదుగా వాళ్ళ పూర్తి కుటుంబానికి నిర్వాణ షట్కం అక్కడే అమ్మమ్మ దగ్గరికి అందరూ వెళ్ళి ఆవిడ చేతుల మీదుగా వీళ్ళందరికీ అందించాలని. కానీ వాళ్ళ పూర్తి కుటుంబం ఇక్కడ ఉన్నారు. ఇది మీ వాళ్ళందరికీ ఇవ్వండి మీ తరఫున. సౌండ్ లేకుండా మా అమ్మాయి మీద చెయ్యి. వెరీ గుడ్. సంతోషం. ఇక్కడ 3 జనరేషన్ వాళ్ళు ఉన్నారు, 3 తరాల వాళ్ళు, 4 తరాల వాళ్ళు ఉన్నారు. ఫోర్త్ కూడా ఉంది. అవును, ఇంకా అన్ని తరాలు ఉంటాయి. ఇంకేదంటే శంకరాచార్య వారి దిక్కులోనే నేను అదే తరాలకు అన్ని తరాలు ఇక్కడ ఉండవలసింది. అంతే. ఉండండి, తర్వాత తీసుకుంటా. ఉండండి తీసుకుంటాను, మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను. అలాగే ఇవ్వండి. మణిద్వీప్ అండ్ అరవింద్ ఏం తెలుసుకుంటున్నాం. మణిద్వీప్ అండ్ అరవింద్ ఇద్దరు ఇక్కడికి వస్తారు. తీసుకుని కవర్లో ఇదే పెట్టండి. తీసుకోవాలంటే చాట్ జీపీటీలో కొట్టు మొత్తం. సరే నేను తీసుకుని కవర్ ఇచ్చేస్తాను మీకు మళ్ళీ. అంటే కవర్ దాంది అది పెట్టేసి. అలాగే అలాగే అలాగే. మణిద్వీప్ నుండి అరవింద్ బుక్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేసి అటుపా అంతా చప్పట్లు కొట్టండి. అంటే అందరు మనవాళ్ళే. అయోధ్యలో చాలా సేవ చేసి వచ్చాడు. అరవింద్ కూడా ఇక్కడ కొన్నేళ్లుగా అరుణాచలంలో ఉంటున్నాడు. అంటే వీళ్ళని నేను వీసా ద్వారానే నాకు పరిచయం. బట్ నేను వీళ్ళలో గమనించింది ఏంటంటే ఒక సహజమైన సాధు గుణము లేదా ఒక యోగ లక్షణం వీళ్ళలో కనపడింది. సో అందుకని నెక్స్ట్ బుక్ వచ్చేసి మన మంగమ్మ అండ్ వాళ్ళ పాప ఒకసారి పిలిస్తే వాళ్ళ నుండి లక్ష్మీ అమ్మకి, మన లక్ష్మి గారు రండి. లక్ష్మీ అమ్మకి ఇదంతా ఇప్పటికిప్పుడు ఏదో చూసి చేయడమే తప్ప మళ్ళీ అట్లా అలాగే. ఓకే, అంటే ముగ్గుంది కదా తొక్కట్లేదు. యాక్చువల్ కొంచెం గ్యాప్ ఉంటుందేమో. చేతుల మీదుగా సౌండ్ లేకుండా ఈ పాప మన కళ్యాణికి ఇప్పించారు. మీరు ఇక్కడికి నాది అయిపోయాను నా ఫోన్ ఇస్తే సౌండ్ లేకుండా వస్తాడు. ఈరోజు తను ఒక పెయింటింగ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. తను మంచి ఆర్టిస్ట్. సో ఆమె ఒక ఇంటర్వ్యూ చేశాను, కాంట్రీస్ ఆర్ట్లో ఉంది చూడండి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఐ హ్యావ్ ఎవర్ డన్. నెక్స్ట్ అసలు ఎవరికి అది ఏంటి నాకు అర్థం కావట్లేదు. చూసిన దాన్ని బట్టి అనిపించింది. అర్జున్ రాజు గారు ఒకసారి ఇక్కడికి వస్తారా? విజయమ్మకి ఇప్పించు. అర్జున్ రాజు గారి నుండి విజయమ్మ గారికి బుక్ ఇవ్వాలి. అరుణాచల వాసులు వీళ్ళు, నివాసులు. ఇలా నిలబెట్టారు. నా చిన్నమ్మాయికి ఎక్కడుంది? చిన్నమ్మాయికి నాది. నా చిన్నమ్మాయికి ఇంకొకటి. చిన్నమ్మాయికి ఇంకొకటి వచ్చిందాను. తర్వాత దిలీప్ అనొచ్చు, వెంకట సాయికి ఇప్పించు. నెక్స్ట్ దిలీప్ అన్నయ్య ఒకసారి వస్తారా? దిలీప్ అన్నయ్య వెంకట్, దిలీప్ అన్నయ్య చేతుల మీదుగా వెంకట్ అందరూ రావడానికి ముందే చక్కగా పాటలు పాడుతూ తనకి తాను ఎవరున్నా లేకపోయినా అలా కలిసిపోయాడు ఈ అబ్బాయి. దిలీప్ అన్నయ్య చేతుల మీదుగా నాకు ఇప్పుడే పరిచయం, అంటే ఎప్పటి నుంచి పరిచయం ఉన్నా దాంట్లో ఉంటే చక్కగా పాడుతుంటే ఎంత ఆనందంగా అనిపించింది. అంటే స్వయం స్ఫూర్తి, అంటే ఎవరో ఏదో చెప్తే చేయాలని కాకుండా నచ్చి చేయడం చాలా సంతోషం.
మంచి వాయిస్ ఉంది, కంటిన్యూ చేయి. ఇంకెవరు తర్వాత మన నాకు తెలియదు, నువ్వే నేను ఎవరు చెప్తాను. వాళ్ళని పిలు, చెప్తా. నువ్వు శ్రీధరన్ ఇస్తా, శ్రీధరన్ ఇస్తా. రాజశ్రీ అమ్మగారు, రాజశ్రీ అమ్మగారు అండ్ వారి దంపతులు ఇద్దరు. మీ చేతుల మీద తీసుకోండి, వస్తాను. ఇది ఈ పుస్తకాలది అయిపోతుంది. రెండు. సో ఆ తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే, అడగాలన్నా చెప్పాలన్నా మీ ఇష్టం, ఏదైనా పెంచినా మీరు మైక్ తీసుకొని చక్కగా చెప్పండి. అంటే ఇది అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం సభ, ఏదో కొంతమంది చెప్పి వెళ్ళిపోయడం అలాంటిది కాదు కదా. సో ఎవరైనా మీకు ఏదనిపిస్తే అది మాట్లాడండి, మాకు కూడా వినాలని ఉంది. రండి రండి, చూసుకుందాం అంతే. ఇలా నిలబడి ఇలా మీరు నాకు రాజశ్రీ గారు ఎప్పటి నుంచో యూట్యూబ్ ద్వారా పరిచయం. అసలు మీరంతా నాకు యూట్యూబ్ ఎంత బ్యూటిఫుల్, ఇంకా మంచి స్నేహితులు ఇచ్చింది నాకు. తర్వాత వెంకట సాయి ఒకసారి. రాజశ్రీ గారి నాకు యాక్చువల్గా పరిచయం చేశారు, రిషా గారిని, రిషా గారి ఫ్యామిలీ ఈరోజు నాకు అయిందంటే ఆవిడ 2024 నవంబర్లో నాకు ఛానల్ అది కూడాను చూపించారు, బుక్స్ చదివాను వాళ్ళ ఇంట్లో. అప్పుడు నాకు రిషా గారు పరిచయం అయ్యారు. అలాగే ఇప్పుడు రిషా గారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు రాజశ్రీ గారు అండ్ హర్ హస్బెండ్ బోత్ ఆఫ్ దెమ్. తర్వాత సిద్ధాంతి గారు ఒకసారి రండి, మీరే రండి. అయినా సరే ఊరికే ఆయనకి ఇద్దు గిఫ్ట్గా. సో ఈయన ఇప్పుడే అంటే ముఖత చూసుకోవడం, సో ఆయన ఒక రకమైన సేవ అరుణాచలంలో ఉండి చేస్తున్నారు. సో ఎవరు నిస్వార్థంగా చేసినా దాన్ని మనం గౌరవించవలసిందే. సో ఇప్పుడు సాయి నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం. ఐ లైక్ హిమ్ సో మచ్. సెల్ఫ్లెస్గా ఉంటాడు. ఐ డోంట్ నో, అతని గురించి నాకు ఏం తెలియదు, సాయి అని పేరు తప్ప. అట్లా. హలో, నేను ఎక్కువగా ఏం మాట్లాడనండి. నేను హైదరాబాద్ రీసా స్వామి దగ్గరికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనలో ఉన్న పూర్ణ ఎరుక. నాకు అవగాహన అయింది కూడా అదే, మన గమ్యం పూర్ణ ఎరుక సంపాదించడమే. అది అరుణాచల శివుడు వలన, రమణ సమాధి వలన ప్రధానంగా ఇక్కడ ఆ అవేర్నెస్ పెరుగుతుందన్నమాట. సో ఎన్నిసార్లు ప్రదక్షిణ మనం చేస్తామో అంత అవేర్నెస్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది. ఇది మాత్రమే నాకు తెలుసు. చాలా సంతోషం. నేను ఒక 5 నిమిషాలు, ఆ తర్వాత విల్ కంక్లూడ్. తర్వాత ఒక చిన్న గమ్మత్తైన కార్యక్రమం ఉంది, అన్నప్రాసన. ఇది అనుకోకుండా, సో మీరందరూ ఒక పాపను ఆశీర్వదిద్దరు. నా జీవితంలో నేను ఎవరికి అన్నప్రాసన చేయలేదు, నేను మా కన్నమ్మ అన్నప్రాసన చేస్తాను ఇవాళ ఒకరికి. మళ్ళీ ఉంది కదా. అయితే ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తా, ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోదక్కదే. ఇప్పుడు ఒక 1000 ఏళ్ల క్రితం మనిషి సఫర్ అయింది అనుకో, దానికి ఒక రీజన్ ఉంది. తినడానికి తిండి లేదు, పోవాలంటే బస్సు లేదు, కప్పుకుందామంటే దుప్పట్లేదు, చూసుకుందామంటే అద్దం లేదు. అందుకని సఫరింగ్ ఉంది. ఇప్పుడు వర్షం పడుతుంది, కోతి ఎక్స్టెంట్ సఫర్ అవుతుంది కదా చలిలో. ఇప్పుడు మనిషి అట్లా కాదు, హాయిగా తలుపులు వేసుకుంటాడు, వార్మల్ వేసుకుంటాడు, రెస్ట్ఫుల్గా ఉంటాడు, వూల్ కాటన్ వేసుకుంటాడు, ఫైన్. సో ఒకప్పుడు మనిషి సఫర్ అయ్యిందంటే ఒక రీజన్ ఉంది. కానీ ఇప్పుడున్న మనిషికి అన్నీ ఉన్నాయి. మానవజాతి పరిణామ క్రమంలో ఒక అత్యున్నతమైన మానవులు అనుభవిస్తున్న దశ మనం అనుభవిస్తున్నది. ఇది మనం గుర్తిస్తున్నామా లేదా అనేది నేను ఊరికే సరదా ప్రశ్న. అంటే ఆర్ వి రికగ్నైజింగ్ ఇట్ ఆర్ నాట్? మహాత్మా గాంధీకి లేని ఎన్నో వసతులు మీ దగ్గర ఉన్నాయి. నెహ్రూ గారు తిరిగిన కారు, అఖిలేన్ నాగేశ్వరరావు మొట్టమొదటి తిరిగిన కారు మారుతి 800. అంటే ఆ రోజుల్లో అంతే. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ దగ్గర కూడా కొంచెం ధర పెడితే, లేకపోతే ఈఎంఐ కడితే బెస్ట్ కార్ వస్తుంది.
కానీ మనం ఈ విషయాన్ని గుర్తిస్తలేమేమో, అందుకే ఒక రకమైన హీన భావన ఉందేమో మనుషులకు నాకు అనిపిస్తుంది. అలాగని కారు కనిపిస్తే కారుకి, ఫోన్ కనిపిస్తే ఫోన్కి మొక్కమని నేను చెప్పను. గుర్తిస్తున్నామా లేదా దీన్ని? ఇది ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఇది నాకు చాలా ఏళ్ల క్రితం స్టక్ అయింది. నాకు మొట్టమొదటిసారి అర్ధరాత్రి ఒక మిత్రునితో చెప్పింది ఏంటంటే, ఈ మానవజాతి పరిణామ క్రమంలో ఒక అత్యున్నతమైన మానవుడిగా ఈ క్షణం నన్ను నేను చూస్తున్నాను. నాట్ బికాజ్ ఐ హ్యావ్ గ్రేట్ టాలెంట్, బికాజ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ రైట్ నౌ. ఒక 1000 ఏళ్ల క్రితం బస్సు అవైలబుల్ లేదు అరుణాచలం రావాలంటే. రమణ మహర్షి ఉన్న సమయంలో భీమవరంలో ఉన్న వాళ్ళు ఎక్కడో అరుణాచలం రావాలంటే బస్సు ఎక్కి, ఎడ్ల బండి ఎక్కి, నడుచుకుంటూ వచ్చి, దారి దొరక్క, దారి తప్పి, ఉండటానికి లేక, ఆశ్రమంలో ఫుడ్ లేక, రీచ్ అయ్యలేదా, ఇంట్లోకి ఫోన్ చేద్దామంటే ఫోన్ లేక, ఏమీ లేక, డబ్బు సంపాదించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బు లేదు ఇవ్వడానికి. నువ్వు ఎంత గొప్ప పనులు చేసినా తినడానికి ఇంత అన్నం పెడతారు తప్ప ఎవరి దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మనిషి చూస్తున్న సంపద ఈ మానవజాతి పరిణామ క్రమంలో ఎవరు ఎప్పుడు చూడలేదు. ఇది కని విని ఎరుగని ఒక అద్భుతమైన అభివ్యక్తి, వ్యాప్తి. ఇది నేను గుర్తిస్తున్నాను. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ నేను ఈ జనరేషన్లో పుట్టడం అన్నది ఒక గొప్ప రెవల్యూషనరీ థింగ్. అలాగే మీ అందరినీ నేను దర్శించుకోవడం అన్నది ఒక రెవల్యూషనరీ థింగ్. సంథింగ్ గ్రేట్ ఒకవేళ జరిగితే ఇప్పుడు జరుగుతుంది. అంటే అన్నీ అందుబాటులో ఉన్నాయి. శంకర్ల వారికి పాపం ఏం అందుబాటులో లేవు, అయినా ఆయన సాధ్యమైనది చేశాడు. ఇప్పుడున్న జనరేషన్లో అప్పుడు ఒక మనిషి 50 ఏళ్లలో చేసింది ఇప్పుడు 5 గంటలు చేయొచ్చు. బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషను, లేదా ట్రాన్స్పోర్టేషను, లేదా టెక్నాలజీ, ఎవ్రీథింగ్. సో అందుకని మనిషి ఇప్పుడు బాధపడడానికి అసలు రైటే లేదు, సఫర్ అవ్వడానికి అసలు మనిషికి రైట్ లేదు ఇప్పుడు. అయినా నా అబ్జర్వేషన్ ఏంటంటే, మనిషికి ఎన్ని ఉన్నా వీటి మీద అసలు ఏ ఆసక్తి లేదు. అందుకే శంకర్ల వారి నుంచి రమణుల దగ్గర వరకు చెప్పిన ఏకైక విషయం ఏంటంటే, ఇదంతా ఇర్రెలెవెంట్. ఐడెంటిఫికేషను, అటాచ్మెంట్ తద్వారా కలిగే ఈగోనే మనిషిని ఆపరేట్ చేస్తుంది, మనిషిని సఫరింగ్కి గురి చేస్తుంది. మనందరి దగ్గర బెంజ్ కార్ ఉందనుకో, బెంజ్ కార్ డిసిప్లిన్. మన దగ్గర ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఇంటి గురించి ఆలోచిస్తాం. సో మనిషికి అర్థం కాని ఏకైక విషయము ఒక దాంతో తనకి ఎందుకు తాదాత్మ్యత వస్తుంది అన్నది ఇప్పటివరకు ఎవరికి అర్థం కాదు. వై ఐ లైక్ సంథింగ్, లేదా నాకు నచ్చింది అది నేను ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అన్న దానికి ఒక ఎగ్జాక్ట్ డెఫినేషను సాధికారికంగా ఇప్పుడు ఇవ్వడం చాలా కష్టం. అది నా సొంతం అని చెప్పడం ఈజీనే, బట్ ఎందుకు, దానివల్ల నీకు ఒరిగింది ఏమిటి? నువ్వు ఒకసారి విచారణ చేస్తే కోల్పోయేది చాలా ఉంది. అంటే సమస్తాన్ని పక్కకు నెట్టి నువ్వు ఐసోలేటెడ్గా ఐలాండ్ లాగా ఒక మూలకు బతకడం ఏమిటి అసలు అక్కర్లేదు అని మనిషి ఆలోచించే శక్తి కోల్పోయాడు. అందుకని ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనం దాదాపు ఇక్కడున్న కొంచెం పెద్దవాళ్ళు డకోటా ఫోన్ దగ్గర నుంచి ఇప్పుడు యాపిల్ ఫోన్ వరకు చూశారు. అప్పుడున్న వాళ్ళకి ఫోన్ లేదు, ఇప్పుడున్న పిల్లలకి యాపిల్ ఫోనే తెలుసు, డకోటా ఫోన్ తెలియదు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడడం వల్ల మన జనరేషన్ ఏదైతే ఉందో ఈ మానవజాతి పరిణామ క్రమంలో ఎవ్వరూ చూడని కొన్ని విషయాల యొక్క రూపాంతర స్థితిని దర్శించారు. ఇది మనం అనుభవించే లగ్జరీ, మనకు అందుబాటులో ఉన్న పెన్ను పేపరు, మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, వీటికి సంబంధించి. మరి జ్ఞానం అన్నది వీటికి సంబంధం లేదు. అంటే ఇదంతా మనం ఏదైనా మంచి పని చేయడానికి ఉపయోగించుకోవడానికి తప్ప వాటితో మనం అటాచ్మెంట్ కోసం ఇవన్నీ లేవని తెలుసుకుంటే సరిపోతుందని నేను ఈ చిన్న సందర్భంగా నేను మీకు ఒక శ్రేయోభిలాషిగానో లేకపోతే ఒక దారిన పోయే దానయ్యగానో జస్ట్ చెప్పాలనుకుంటున్నాను అంతే. అన్నీ ఉన్నాయి, ప్రశాంతత ఉందా లేదా అది ఇంపార్టెంట్. ప్రశాంతతని ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చింది నాకు, బట్ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదని చెప్పేసి అసలు లేనే లేదు. ఆత్మజ్ఞానం అంటేనే పీస్ ఆఫ్ మైండ్ ఇన్బిల్ట్ అని. ఆత్మజ్ఞానం ఉందంటేనే ఒక రకమైన ఈజ్, ప్రవాహ స్థితి ఉందని. ఆత్మజ్ఞానం వచ్చింది అంటే సంశయం తన గురించి తనకు లేదని. ఆత్మజ్ఞానం ఉందంటేనే వ్యక్తిగత స్వార్థము లేదని. ఆత్మజ్ఞానం ఉందంటేనే తను సాధించేది ఎక్కడో లేదు, ఈ క్షణంలోనే అది గర్భితమైందని తెలుసుకోవడం. ఆత్మజ్ఞానం అంటే సమస్తంలో నేను ఒక భాగమని నిరంతరము నువ్వు గుర్తిస్తూ ఉండడం. ఆత్మజ్ఞానం అంటే జయాపజయాలు లేవు, జస్ట్ పని ఉంది, కదలిక ఉంది, దాని ద్వారా నేర్చుకునే అంశం ఉంది, తద్వారా సరిచేసే అంశం ఏదో ఉందని తెలుసుకోవడం.
ఆత్మజ్ఞానం అంటే ఏ పని చేస్తున్నావో దాంట్లో పూర్ణంగా సంలగ్నం అవ్వడం. ఆత్మజ్ఞానం అంటే నీతో ఉన్న వాళ్ళని స్వాపర భేదాలకు అతీతంగా కావలసింది ఏదో చూడడం, సాధ్యం కాకపోతే సాధ్యం కాలేదని చెప్పడం. ఆత్మజ్ఞానం అంటే అసలు గుర్తించే వాడే లేడని గుర్తించడం. ఇంతకు మించి ఏముంది అసలు? దీనికి ఇంత సీరియస్గా కళ్ళు మూసుకొని ధ్యానాలు చేయడం ఏంది అంటే గుర్తిస్తున్నారా లేదని పాయింట్, నేర్చుకుంటున్నారా, ఆర్ యూ రికగ్నైజింగ్ ఇట్ ఆర్ నాట్ అని చెప్తూ ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. సో మనందరం సరదాగా కలుసుకోవడానికి పుస్తకం ఒక మాధ్యమం అంతే. అదర్వైజ్ ఎక్కడ ఎవరెవరు అమ్మా అది బాగుంది సార్ చెప్పినట్టు. సో ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉందాం. నేను నా ఆత్మకథలో ఇంకా ప్రింట్ అవ్వలేదు, అంటే రాసుకున్న మొట్టమొదటి ఒక 4 లైన్లు ఏంటంటే, నేను నిలుచున్న ప్రదేశమే, నేనున్న ఊరే పుణ్యక్షేత్రం, నేనున్న ఇల్లే నా గర్భగుడి, నేను నిలుచున్న ప్రదేశమే అది గర్భగుడి, ఆ తర్వాత నేనే ఏదైతే అది. ఇప్పుడు భక్తుడు ఉన్నాడు కాబట్టి, లేదా శిష్యుడు ఉన్నాడు కాబట్టి గురువు ఉన్నాడు. ఈ భూమి మీద ఒక్కడే ఉంటే అతను తను గురువు అనుకుంటాడా, శిష్యుడు అనుకుంటాడా? ఏమి అనుకోడా. నేను అంతని ఏమనుకోడు. సో అందుకని జీవితం నిజంగా అర్థమైతే జస్ట్ నీ పని ఏదో నీకుంది, దాన్ని పూర్ణంగా చేయడం ఉంది, వీలైతే దానికి తదనంతరంగా ఎవరికైనా అప్పచెప్పడం ఉంది, వాడు చేయాలి కాబట్టి కాస్త ఒకరినో ఇద్దరినో ప్రిపేర్ చేయడం ఉంది. అంతకు మించి ఇక్కడ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఇంకా మనుషులు మనం కొట్లాడుకునే కొట్లాటలు, చాడీలు, ఇదంతా నా దృష్టిలో ఒక చిన్న సరదా కథ. నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి యూట్యూబ్లో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నా. ఎవరెవరికైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో నేను త్వరలో ఒక ఆడిషన్ పెడతా. మనం అందరం కలిసి సినిమా చేద్దాం. ఒక 5-6 రోజుల్లోనే అరుణాచలంలో సినిమా చేస్తాను నేను. ఇక్కడనే మొత్తం శివనిలయంలో మొబైల్తోనే దాని ముందే మీ చివరి దశలో ప్రయోగం చేయండి. లాస్ట్ 3 days ఉందన్నంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఆ 3 days మీ కొట్లాడలు ఏమి ఉన్నాయి, ఎవరిని తిట్టాలనుకుంటున్నారో అవన్నీ చేయండి. దానికి లైఫ్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నేను రాసిన కథలో ఏంటంటే, ఆ చనిపోయే వ్యక్తి హఠాత్తుగా చెప్తాడు, ఒక 7 లక్షలు వాడికి ఇచ్చాను ఇంకా ఇవ్వలేదు అంటాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులంతా గొడవ పడుతుంటారు అన్నమాట. ఈజ్ సో హ్యాపీ. అట్లా ఏం నాన్న బాగున్నావంటే, నువ్వు పెద్ద కొడుకు అని అనుకుంటున్నావు కానీ నువ్వు నాకు గుట్లేదురా అంటాడు ఊరికే. దాంతో వాడు ఘోరంగా ఫైనల్ చచ్చిపోయి ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో చెప్తారనమాట, నాకు ఒక వ్యక్తి చెప్పాడు, లైఫ్ అంతా కొట్లాడుతూ ఉండేవాడిని, జీవితకాలం ప్రశాంతంగా ఉండి చివరి 3 రోజుల్లో నీకు వచ్చిన అక్కసంతా వెళ్ళగక్క అన్నాడు. అది నాలో లేదు అసలు. అందుకని సరదాగా నేను ఎంజాయ్ చేశాను. డోంట్ టేక్ మై అఫెన్సెస్ సీరియస్లీ. అందుకని మీరు కూడా ఇట్లాగా జీవించండి. ఈ 3 days నేను చేసిన పని కూడా మీరు చేయకండి, అవసరం లేదు. అది నిజంగా ప్రశాంతంగా ఉన్నవాడికి అసలు ఒకటి తిట్టాలనిపించదు. దాని అర్థం సరి చేయాలనిపిస్తుంది, అనిపించదు. అంతకుమించి ఏమీ లేదు. సో మళ్ళీ మరొక బుక్ లాంచ్ అంటే ఏదో ఒక కారణం ఉండాలి మనం కలుసుకోవడానికని, ఏదో అంతే తప్ప మళ్ళీ దీంట్లో మళ్ళీ డబ్బు, ఒక యంత్రాంగము, మంత్రాంగము, తర్వాత ఒక మెయిల్ రావడము, తర్వాత రిజిస్ట్రేషన్, అట్లాంటి బక్వాసులు జీవితకాలం వద్దు అసలు. అది ఉన్న ప్రపంచం ఉంది, అది ఉండని. దానికి మీరు కూడా పోండి, నేను కూడా పోతా, కానీ మన మధ్యన అది వద్దు. అది ఉంది, ప్రపంచాన్ని అంగీకరించవలసిందే. ఎందుకంటే ఫ్రాడ్స్ ఉన్నారు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చేయాలి. కానీ నేనంటే ఎవరికి వాడు స్వయం నిబద్ధతతో ఉంటే ఏ సెక్యూరిటీ అక్కర్లే. ఇప్పుడు కొంతవరకు నేను టెస్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఐఎమ్ టెస్టింగ్ మై ఎక్స్పెరిమెంట్. ఎవరు పోతున్నా, అయిపోయింది ఏదో, ఓకే డన్ ఐఎమ్ డన్. బేటా లెట్స్ బిగిన్. శివన్న, బాలు కమ్ అన్నమా నాన్న. సో ఇదేంటో నాకు కూడా తెలియదు, ఎవరన్నా గైడ్ చేస్తే నేను చేస్తా. అన్నప్రాసన చేయాలని చెప్పి నేను ఎట్లా చేయాలో నాకు తెలియదు. చిన్న పాట పాడు, నచ్చింది. తెలియదు నాకు. బేటా ఏం చేయాలి మరి? శివాన్ని పిలుచు. శివన్న రండి. ఇది అనుకోకుండా జరుగుతున్న కార్యక్రమం, నాకు ఏ ఐడియా లేదు దీని మీద. అందరూ సంప్రదాయం ఏంటంటే 6వ నెల 6వ రోజు చేసేస్తాం. ఇది అన్నప్రాసన అంటే తొలిగా అన్నాన్ని పెట్టడం. అయితే అది పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఈ పిల్లలు చాలా సాఫ్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు సాత్వికమైనటువంటి ఆహారం ఫస్ట్ రోజు తినిపించాలి. దీంట్లో నేతి పదార్థాలు,
పొంగల్తో చేసింది పాపకు శిశువుకి. దానికి ముందుగా దేవాలయంలో చేస్తారు, లేకపోతే అదే ఇప్పుడు మన దేవాలయం దాకా మంచి మాట చెప్తారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అజ్ఞాన నిర్మాల్యం త్యజే సోహం భావయేన పూజ. కాబట్టి ఆయన మంచి మాట చెప్పారు, నేను అన్ని చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇదే దేవాలయం మనందరం కాబట్టి ముందుగా అక్కడ గణపతి పూజ, ఆ దేవాలయంలో ఏదైతే అక్కడ ఉన్నారో స్వామి, ఆ స్వామికి అభిషేకం అయిన తర్వాత వారి బంధువులు తల్లిదండ్రులతో కూర్చోబెట్టి ఈ పాపకు అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి ఇది చేయిస్తారు. ముందుగా ఒకటేంటంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ పాపను వదులుతారు, ఇవన్నీ పెట్టి అక్కడ ఏమేం చేశారు, నైఫ్ అది, దాని పక్కన భగవద్గీత. పర్వాలేదు అట్లయినా చేయొచ్చు, చేసే ఇప్పుడు అది చేసేది చేయొచ్చు, ఇది చేసేది శాస్త్రపరంగా ముందు అది చేస్తారనమాట. చేసినాక అందరూ అనుకుంటారు అంటే ఊరగా అది ఒక సరదాగా, అది పట్టుకున్నంత మాత్రాన అది అయిద్దనేది కూడా కాదు. అంటే వాళ్ళు అక్కడ పక్కనే ఉంది భగవద్గీత, ఆ పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ పక్కన పెన్ను ఉంది, ఆ పక్కన మనీ ఉంది. అంటే ఈ పాప కనుక మనీ పట్టుకుంటే ధనవంతురాలు అయిద్దని, ఆ పక్కన ఏదో పెన్ పట్టుకుంటే చాలా చక్కని సరస్వతి అనుగ్రహం ఉంటుందని, అలా లేదు భగవద్గీత పట్టుకుంటే మంచి జ్ఞానం అవుతుందని, ఇలా. కాబట్టి అది సరదాగా ఉంటుంది. ముందుగా అన్నప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న గురు ప్రార్థనను ఒక్క శ్లోకం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురునాథ్ మహారాజ్ జై. సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమింగి రమణ. సదా సదా నిన్నే నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమి రమణ రమణ అని ప్రార్థిస్తూ వక్రతుండ గణపతిని ప్రార్థన చేయండి. అసలు మీరు చేయండి, మీకు నచ్చినట్టు. ఎంత గౌరవం ఈ పిల్లకి, అంటే అదృష్టం కూడా అదృష్టం పాపకి. మరి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గజాననం భూత గణాది సేవితం కపిధ్వజంభూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనన్యవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణాధిపతిం వమామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత సాధనం శ్రీమన్మహాగణాధిపతయే అధిపతయే నమః. శ్రీ శారదా గురు
అయిపోయింది హరి ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విద్యవత్ మహాసరస్వత్యై నమః ఐం సరస్వత్యై నమః ఐం సరస్వత్యై నమః ఐం సరస్వత్యై నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః ఓం గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ మంగళ గౌరీ దేవతాయై నమో నమః ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణీ నమోస్తుతే యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. కాబట్టి అన్ని శ్లోకాలు చదివాం కాబట్టి క్లుప్తంగా, అందుకనే ఏ శ్లోకాలు అవసరం లేదంటే గురు పాదముల దగ్గర శరీరం స్వరూపం తథావా కళత్రం యచారు చిత్రం ధనం మేరు తుల్యం మనచ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతఃకిం 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 తతః అయిపోయింది గురష్టకంలో ఆదిశంకరులు సార్ చెప్పండి ఏం ప్రకరణ గ్రంథాలను చదివాం కాబట్టి ఇక గురువు యొక్క పాదముల యందు ఉన్నప్పుడు ఏ మంత్రం అవసరం లేదండి. గురువు పాదములోని అయిపోయింది నువ్వు బొట్టు పెట్టు. సర్వ వేదములు ఉన్నాయి కాబట్టి గురు పాదముల దగ్గర చేస్తున్నాం కాబట్టి ఇక అందరూ అయిపోయింది బొట్టు పెట్టు శర్వాణి శర్వాణి అన్నీ బొట్టు పెట్టు అయిపోయింది శంకర ప్రాణవల్లభ అయిపోయింది వైరాగ్య సిద్ధ్యర్థం తర్వాత అవన్నీ కాదమ్మా వదులు. ఓం త్రయంబకం యజామహే సూపర్ వెరీ గుడ్ అయిపోయింది 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 అగో అన్నప్పుడు అది పెట్టు ఫుడ్ పెట్టు నీకు ఫుడ్ పెట్టి మేము అందరం తింటాం. అందరికి శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు ఒక 4 కన్నమ్మ ఫుడ్ పెట్టు అమ్మవారి అనుగ్రహం పెట్టు. ఓం హిరణ్యవర్ణాం పెట్టండి. హిరణ్యవర్ణాం నాకు తెలియదు అంటే ఇట్లనా బంగారు ఇట్లా పెట్టాలా అంగుళికం తీసుకొని దాంతో నాకు 3 సార్లు 5 సార్లు ఏమి లేవు అందులో. ఓం హిరణ్యవర్ణాం హరిణీం ఒకటి సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవః అయిపోయింది జాతవేదో లైఫ్ అంతా తినేదే ఉంది పట్టు అయిపోయింది 3 నువ్వు పెట్టు ఇంకో 2 సార్లు నువ్వు పెట్టు 5 సార్లు 4 కొంచెం ఎక్కువ చారు అయిపోతుంది అయిపోయింది కొంచెం పెట్టు కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమార్ధ్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి అయిపోయింది. అరుణాచల ఇప్పుడు అది వదిలిపెట్టు ఏది ముట్టుకుంటుందో చూద్దాం.
ఇప్పుడు అక్షంతలు వేయడం ఏంటి అక్షంత అది అక్కడ వదిలిపెట్టండి ముందు వదిలిపెట్టి తీసుకొచ్చి పాపని 2 నిమిషాలు అందరు చూస్తారు ఫ్రీగా లేరా ఒకసారి వదిలిపెట్టిన తర్వాత ఆమె తాకినాక అందరూ వచ్చి అక్షంతలు సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః అక్కడి నుంచి పిలవాలి ఎవరు నమః కల వికరణాయ నమో బల వికరణాయ పిలు బలాయ నమో కొంచెం దగ్గర నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః దగ్గరగా సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః తత్పురుషాయ దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. వయసులో పెద్దవారు చలో ముందు మనది కానీ పర్వాలేదు. राम नाम అమ్మ పెట్టాను మంచిగా భజలే రామ నామ సుఖధామ భజలే రామ ఏదో కారణం సుఖధామ అయిపోయింది. సో అందరూ కలిసి తిందాం ఇట్లాగా మీ అది ఇంకా ఆఫ్లైన్ మాట్లాడుకోవడం. संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम